ఓ ఇన్ని అవునవును మేడం. టోకెన్స్ అన్నట్టు ఉండదు. టోకెన్ ఫార్మింగ్ ఫస్ట్ స్టార్టింగ్ లో డీపీ ఫార్మింగ్ జరిగింది చూడండి, ఆ విధంగా ఉంది ఇప్పుడు. కంపల్సరీ ఫార్మింగ్ ఎస్ మేడం. చేయాల్సింది. అవును కంపల్సరీ మేడం. ఫార్మింగ్ అంటే చేయాల్సిందే అంటే అంటే. మనకి అంటే సిస్టమ్ టార్గెట్ ప్రకారం 50% ఏమో సీడ్ ఫండింగ్ ఇద్దాం అనుకుంది, సీడ్ ఫండింగ్ చేసింది. ఇప్పుడు ఫిఫ్టీ ఆ, పర్సెంట్ ఇంకా ఫార్మింగ్ అనుకున్నారు కాబట్టి ఇంకా ఫార్మ్ స్టార్ట్ చేసింది మేడం. ఓకే ఓకే. మనకి బిల్డింగ్ లో ఎందుకు ఉంచిందని చాలా మంది అనుకున్నారు కదా మేడం. ఎందుకంటే నెక్స్ట్ పెరలు వీళ్ళు ఉన్న వాళ్ళ పర్సన్స్ అందరికి 100 అవ్వాలంటే చాలా టైం పడుతుంది కదా. దాని గురించే అవును. మనకి సిస్టమ్ కూడా హోల్డింగ్ ఉండడానికి కారణం అదే మేడం. ఇప్పుడు ఆ, ఆన్ పర్సన్స్ అందరికి ఇప్పుడు 90-95 అలా అయినాయి మేడం. దాని గురించి ఇప్పుడు మనకి రిలీజ్ ఉంది అనమాట ఇంకా. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఫార్మింగ్ పెరగడానికి అక్కడ ఆల్రెడీ మనకు సీడ్ ఫండింగ్ లో టోకెన్స్ అందరికి ఆ ఫస్ట్ ఫేజ్ లో సెకండ్ ఫేజ్ లో రిలీజ్ అయి ఉన్నాయి కాబట్టి సీడ్ ఎస్ ఫండింగ్ మేడం. వరకు. ఇంకోటి ఏంటంటే మేడం, ఇప్పుడు మనకి ఎవరైతే రిఫరల్ ఇంతకు ముందు రిఫరల్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అనుకున్న పర్సన్స్ అందరికి ఎంత మందికి అయితే రేట్ ఇచ్చుకుంటారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మంచి బెనిఫిట్ వస్తుంది మేడం. ఇప్పుడు అందరు ఇప్పుడు సార్ 100 అంటే 200 యూఎస్డిటీస్ వచ్చేస్తాయి ఇక్కడ మనకి. అవును మేడం. అవును మేడం. థ్యాంక్ యూ సార్. కొంచెం కన్ఫ్యూజ్ ఉండే. మరి థ్యాంక్ డిపి యూ. వాల్యూ ఓకే. టోకెన్ ఫార్మింగ్ లో ఉంది, డిపి వాల్యూ సీడ్ ఫండింగ్ చేయడం అది సారీ టోకెన్ ఫార్మింగ్ చేయడానికి వీలుంది. ఇక టోకెన్స్ లేవు ఇక అవును అంతకు మేడం. ముందు మనకు. ఓకే మళ్ళీ థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేడం, ఇవన్నీ కూడా మనకి ఒకే ఫార్మింగ్ పేజీలోకి వెళ్తాయి. మళ్ళీ ఇందులో రిలీజ్ అయిన మీరు అదర్స్ కావాలంటే అదర్స్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ ఎస్ యూ మేడం. ఫర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్ రాజేష్ సార్, నేను కొద్దిగా ఇంక మాట్లాడుకోవచ్చు, ఇంక లోపల ఆఫీస్ లోకి వెళ్తున్నా. ఇది మీరు కంటిన్యూ చేయండి సార్. ఇది నాగప్రసాద్ సార్ది హ్యాండ్ రైజ్ ఉంది సార్. మరి మేడం ఇస్తున్నారు, ఒక్క నిమిషం. ఓకే, నాగప్రసాద్ ఇచ్చాం, అన్మిట్ ఆప్షన్ ఇచ్చాం. వెల్కమ్ సార్, గుడ్ బాలాజీ మార్నింగ్ సార్, షేర్ రాజేష్ సార్. చేసుకోండి. సో మంచి విషయాలు మాట్లాడండి. నేను ఇంకా రోడ్ లోనే ఉన్నాను. ఒకసారి నేను ఫ్రీ అయితేనంటే అప్డేట్ గురించి కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు నేను వస్తాను. ఆ తర్వాత ఈ రోజు మనకి మండే కదా ప్లాన్ ప్రెజెంటేషన్. మేడం మీరు 7:30కి 10 o'clock ప్లాన్ ప్రెజెంటేషన్ ఇవ్వండి, ఏం పర్లేదు. సో ఎందుకంటే అప్డేట్ గురించి మనకు 1 hour, హాఫ్ అవర్ టైం పట్టదు చెప్పడానికి. సో మనకు చేస్తాను మేడం. ప్లాన్ ప్రెజెంటేషన్ చేస్తాను, ప్లాన్ ఉంటుంది ఖచ్చితంగా. ఓకే 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 ఓకే. సో అందుకని చెప్పేసి మీరు పార్ట్నర్స్ ఇప్పుడు మీరు ఏదైనా షేర్ చేసుకోండి. సో ఎందుకంటే మీకు అప్డేట్ గురించి నేను ఏదైనా అంటే ఇంకా వేరే సార్లు చెప్పినా పర్లేదు, ఎవరైనా పర్లేదు, లేకపోతే నేను కూడా చెప్తాను లాస్ట్ లో. బట్ ఇక ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంటుంది మనకి. సో ప్లాన్ ప్రెజెంటేషన్ తర్వాత సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా లేదా ఏదైనా కావాలన్నా కూడా అప్డేట్ గురించి కూడా సో ఉంటుంది. సో నేను ఇంకా రన్నింగ్ లోనే ఉన్నాను. నేను కొద్దిగా ఫ్రీ అవుతాను. సో అంతవరకు జనరల్ గా ఇప్పుడు ఇంకొక 8 నిమిషాలు జనరల్ గా మాట్లాడండి. నెక్స్ట్ కరెక్ట్ గా 10 గంటలకి మేడం కి నేను ఇన్వైట్ చేస్తాను. అప్పుడు ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంటుంది. సో దెన్ ఆ తర్వాత మళ్ళీ మనము టైం ఉంటే కనుక సో అదర్ విషయం మనం మాట్లాడుకుందాం. సో థ్యాంక్ యూ, వెల్కమ్ సార్. నేను లీడర్స్ రండి సార్, బాలకృష్ణ సార్ మాట్లాడండి. ఈ రోజు అప్డేట్ గురించి మీకు కూడా ఏం అర్థమైంది ఏంటి కొంచెం మాట్లాడండి. లేదు ఒక 8 నిమిషాలు, ఆ తర్వాత నేను మేడం ఇన్వైట్ చేస్తాను. వెల్కమ్. మేడం మీరున్న పర్వాలేదు, నో ప్రాబ్లం. ఎందుకంటే కంటిన్యూ చేయండి, సైలెన్స్ ఉండకూడదు కదా అని. అయితే ఇప్పుడు వెంకటేష్ ఏదో ఆఫీస్ లో లోపలికి వెళ్తున్నా అన్నారు కదా, సో అందుకని చెప్పేసి నేను మైక్ అన్మ్యూట్ చేస్తున్నాను అనమాట. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి అప్డేట్స్ రాబోతున్నాయి సార్ మనకి. ఫస్ట్ స్టార్టింగ్లో డీపీతోని టోకెన్ ఫార్మింగ్ చేసినట్టు ఇప్పుడు వచ్చేసింది. ఖచ్చితంగా every 1 person మళ్ళీ టోకెన్ ఫార్మింగ్ చేయాల్సిందే. చూడండి, సీడ్ ఫండింగ్ అవకాశం ఇచ్చేసింది. ఇన్ని రోజులకి సీడ్ ఫండింగ్లో అవకాశం మనకు ఎలాగైతే అక్కడ డీపీలు 50 డీపీస్ మనకు రిడీమ్ చేయగానే టోకెన్స్ వచ్చి ఇచ్చింది. వాటి ద్వారా మనం సీడ్ ఫండింగ్ చేసుకున్నాము. వాటి ద్వారా అక్కడ మనకు సీడ్ వాల్యూ పెరిగింది. సీడ్ వాల్యూలో టోకెన్ ఆడ స్టేకింగ్ దగ్గర పెరిగిపోయాయి. ఇప్పుడు ఇక్కడ డీపీ వాల్యూ చేయడం వల్ల టోకెన్ ఫార్మింగ్
పెంచే అవకాశం మనకు ఉంది. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్, అండ్ థ్యాంక్ యూ పీవీసీ మెటా లాంటి టీచ్ అండ్ అర్న్ క్రిప్టో కువైట్ టీమ్కి, రాజేష్ సార్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి సార్, ఈ అప్డేట్ టైంలో మనం యాబ్సెంట్ ఉన్నట్లయితే, అప్డేట్ లేకపోయినా సార్ ఎవ్రీడే మనం షేరింగ్ చేయకున్నా చేసినా కూడా మనం అటెండ్ అయ్యి యాక్టివ్గా ఉన్నట్లయితే సార్ ప్రతి ఒక్కటి ఈచ్ వన్ టాపిక్ మనకి ఇక్కడ పిన్ టు పిన్ అన్నీ తెలిసిపోతాయి. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. మంచి మంచి అవకాశాలు మనకు సిస్టమ్ ఇవ్వబోతుంది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ సెకండ్ ఇయర్ కూడా క్లోజ్, మనం 2వ సంవత్సరం కూడా కంప్లీట్ చేసుకొని 3వ సంవత్సరంలోకి కూడా రాబోతున్నాము. కాబట్టి అవి అన్నీ దృష్టిలో పెట్టుకొని ముందడుగు వేస్తుంది సార్. అయితే ఇంకొక విషయం నేను చెప్పడం, ఒకటి ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే సార్, పార్లమెంట్ 2000 ఎప్పుడు సార్ 18 నుండి వచ్చింది కదా మన ఇండియాకి. అయితే 2018 నుండి ఇప్పటి వరకు పార్లమెంట్ సిస్టమ్ని చూసుకుంటూ వెళ్తే సార్, ఆ పిక్స్ నా దగ్గర ఉన్నవి, నేను కొంచెం మీటింగ్లో షేర్ చేస్తాను. అప్పుడు ప్లాన్ అప్పటి నుండి ఎప్పుడైతే పీవీసీ మెటాకి వరకు వచ్చిందో అప్డేట్స్ సార్. చేంజ్ ఫస్ట్ ఉన్న మెథడ్ మళ్ళీ ఒక 4-5 మంత్స్ తర్వాత లేదు, ఆ తర్వాత వచ్చిన మెథడ్ సిస్టమ్ మళ్ళీ 4-5 మంత్స్ తర్వాత లేదు. ఎవ్రీ టైం చేంజ్ అప్ అప్డేట్. పార్లమెంట్ సిస్టమ్ నుండే సార్ అది. ఇప్పుడు కొత్తగా మన పీవీసీ మెటా సిస్టమ్కి వచ్చే వరకు చేంజ్ అప్ లేదు. ఫస్ట్ స్టార్టింగ్లో ట్రస్ట్ వ్యాలెట్లో మనకి చేంజ్ అప్ ఉండేది, మరి 2-3 నెలల తర్వాత మళ్ళీ కొంచెం చేంజ్ చేసింది, మళ్ళీ ఒక 6 మంత్స్ తర్వాత మళ్ళీ కొంచెం చేంజ్ చేసింది, మళ్ళీ 4 నెలల తర్వాత మళ్ళీ కొంచెం చేంజ్ చేసింది. ఇప్పుడు చూస్తే మళ్ళీ ఇప్పుడు ఒక రకంగా ఉంది, ఈరోజు నా ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఇంకొక రకంగా ఉంది. చూడండి సార్, ఎవరు కూడా మన ట్రస్ట్ వ్యాలెట్ని ఎవరు కూడా పట్టుకోలేనటువంటి విధంగా మార్చేస్తుంది మన పీవీసీ మెటా సిస్టమ్, డాక్టర్ డానియల్ జాన్సన్ సార్ యొక్క సిస్టమ్. చూడండి, మార్పు పరివర్తనం చేంజ్ చూపిస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. సార్ ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. వెల్కమ్ మోస్ట్ వెల్కమ్. ఎనీ డౌట్ ఉన్నా క్లారిటీ తీసుకుందాం సార్. లేకపోతే సార్స్ ఎవరైనా కంఫర్ట్ జోన్లో ఉంటే ఫ్రీగా ఉన్నట్లయితే 2 నిమిషాలు షేర్ చేసుకోండి సార్. వెల్కమ్ మోస్ట్ వెల్కమ్. సార్ అంటే చేశారని ఇచ్చాము, పేరు తుమ్మశెట్టి తండ్రి. అది గాయొచ్చినే వద్దన్నదే మేడం. తమ్మిశెట్టి రంగయ్య సార్, వెల్కమ్ సార్, మోస్ట్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం చెప్పండి, వినిపిస్తుంది సార్. మైక్ బంద్ అయింది, మీది మైక్ క్లోజ్ అయింది. టోకెన్ ఫార్మింగ్ 500 ఉన్నాయి మేడం. చెప్పండి. హలో వినిపిస్తుంది సార్, కంటిన్యూ మాట్లాడండి. ఇప్పుడు రీడీమ్ చేసుకోవచ్చా మేడం? చేసుకోవచ్చు 500 ఉన్నాయి అంటుండ్రు కదా టోకెన్ ఫార్మింగ్ లో. రీడీమ్ చేయకుండా 500 ఉన్నాయి మేడం, చేసుకోవచ్చు అని అడుగుతాను మేడం. 100 పై నుండి చేసుకోవచ్చు. వెరీ గుడ్ మేడం, అదే అడుగుదాం చేసా మేడం. 100 అక్కడ ఇచ్చేస్తుంది, మాక్సిమం 100 అని చెప్పి ఇచ్చేస్తుందా అక్కడ బార్. అది గమనించి చేయండి. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హనుమంతు సార్, బూరుగు హనుమంతు సార్, కంఫర్ట్ జోన్ ఉంటే రండి. వెల్కమ్ మోస్ట్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ వెల్కమ్ సార్. మేడం గారు గుడ్ మార్నింగ్. మేడం గారు రాజేష్ సార్ గుడ్ మార్నింగ్. మేడం గారు కంగ్రాచులేషన్స్ ముందుగా. ఎందుకో గెస్సింగ్ చేయండి. ఎందుకో మీరు ప్లాన్ ప్రెజెంటేషన్ చాలా రోజుల నుంచి చాలా హార్డ్ వర్క్ చేసి కష్టపడుతున్నారు మేడం.
టోకెన్ ఫార్మింగ్ చేసుకొని క్రైటీరియా 1, 2, 3లోకి వెళ్ళండి అనేసి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అది మన కుటుంబ సభ్యులు ఒక 20% అది రిసీవ్ చేసుకున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా చాలా దూరంగా ఉన్నారు. మీ యొక్క కష్టాన్ని సిస్టమ్ ఆలోచించి సిస్టమే స్వయంగా ప్రతి ఒక్కళ్ళని కూడా టోకెన్ ఫార్మింగ్ చేసే విధంగా సిస్టమ్ లో మనకు అవకాశం కల్పించింది మేడం. మీరు పడ్డ కష్టానికి ఈ రోజు నేను అనుకుంటాను ఫలితం చాలా వరకు వచ్చింది మేడం గారికి అనేసి. ఓకే మేడం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరము కలిసికట్టుగా చేస్తున్నాం సార్. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. అందరితో కలిసి మనం మహాగణమే ప్రభంజనం. చూడండి, టోకెన్ ఫార్మింగ్ సిస్టంలో ప్రభంజనం ఒకటి సృష్టించింది సిస్టమ్. మనందరం కలిసి అందరి కృషి ఉంది. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ షేరింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్. ఒక 1-2 minutes ఇంకా ఎవరైనా మన సిస్టమ్ గురించి, రమేష్ సార్, వీరాంజనేయులు సార్, శ్రీనివాసులు సార్, ఎనీవన్, వెల్కమ్ సార్, వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. కంఫర్ట్లో ఉంటే ఒక 1-2 minutes షేరింగ్, తర్వాత నేను ప్లాన్ స్టార్ట్ చేస్తాను. ఒకవేళ వీరాంజనేయులు సార్ కానీ కేవికే యాదవ్ సార్ కానీ, వెల్కమ్ సార్, వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. వీరాంజనేయులు సార్ హ్యాండ్ రైజ్ అవుతుంది సార్, ఒకసారి మైక్ ఓపెన్ చేయండి సార్, అన్మ్యూట్ ఇవ్వండి. వెంకటేష్ సార్, రాజేష్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ చెల్లెమ్మ. మరి చాలా చక్కగా ఇంక మీరు వచ్చారంటేనే ఇప్పుడు మన హనుమంత్ సార్ అయితే నవ్వు, అసలు హనుమంత్ సార్ మాకు ఒక 1/4 kg నవ్వు అమ్ముతారా మీ దగ్గర నుంచి? మాటల్లోనే చాలా ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం. మరి అది కోనలేంది ఎవరు కూడా. మరి మన సిస్టమ్ అప్డేట్ లో చెల్లెమ్మ మరి ప్రతిరోజు కంఠశోష ఉన్నారు. మరి వాస్తవంగా చాలా చక్కగా ప్రతిరోజు సోమవారం. మన నవ్వు కంటే రాజేష్ సార్ నవ్వు బాగుంటుంది సార్. ఇంకా బాగుంటుందా? ఈ నవ్వు చాలా రోగాలకు కూడా కొన్ని విధాలుగా పరిష్కారం దాంట్లో. అది మన శంకర్ సార్ కూడా అంటుంటారు. ఈ వాస్తవంగా నవ్వాలంటే నవ్వు అయితే రాదు ఎవరు కూడా. మరి అలాగా దాని సందర్భాన్ని బట్టి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి చాలా ఆనందంగా. ఇందాక మీరు నవ్వుతుంటే నాకు కూడా ఇక్కడ అన్మీట్లో ఉన్నా కానీ నాకు కూడా నవ్వు వస్తూనే ఉంది. అంత సంతోషం, కడుపులో నుంచి ఉత్సాహం, ఉల్లాసం. అలాగా చెల్లెమ్మ మరి ప్రతిరోజు ప్రతి సోమవారం చెప్పే క్లాసులో కానీ మంచి చెడ్డ కానీ అన్నీ చాలా ఆనందంగా నాకు ప్రతి ఒక్క దాంట్లో అన్నిటికన్నా మించింది. థ్యాంక్ యూ అని చెల్లెమ్మ చెప్తుంటే నేను కూడా దాన్ని రిపీట్ చేస్తూ ఉంటాను. ఎంత చెప్తే అంత మంచిదని నేను భావిస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అందరూ కూడా. మరి జూమ్లో ఉన్న మీటింగ్ ఇలా అప్డేట్ అవడం చాలా సంతోషంగా ఉంది. అలానే నేనైతే మే నెలలో ఏదో ఒకటి మంచి కార్యం జరిగిపోతుందని నేను తలంపుతోటే ఉన్నాను. రాత్రి కూడా అనుకోవడం జరిగింది. థ్యాంక్ యూ చెల్లెమ్మ, మీరు పిలిచినందుకు. సార్ సిక్స్త్ సెన్స్ తోనే ఆలోచించి చెప్పండి సార్. గుడ్ న్యూస్ మాకు. మనం మెడిటేషన్ మరి చేస్తూనే ఉన్నాం. మన ఫలితం ఎక్కడ కూడా మరి వృధా కాదని నా నమ్మకం. మంచి అనేది చెడంటే కాసేపే పడుతుంది హనుమంత్ గారు. మంచి అనేది టైం పడుతుంది. అది మనం అందరికి తెలిసిన విషయమే. మరి అందరూ మన జూమ్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చాలా మంచి విజ్ఞానులు ఉన్నారు, సంపన్నులు ఉన్నారు. మెడిటేషన్ వల్ల 6th సెన్స్ యాక్టివేషన్ అయింది సార్. మెడిటేషన్ చాలా పవర్ఫుల్. ఆ 6th సెన్స్ తర్వాత 7th సెన్స్ కి పోతే గాడ్ అవుతారు మనిషి. కాబట్టి ప్రాక్టీస్ చేయండి, ఆదర్శంగా ఉండండి అందరికి. అవును. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ అందరూ కూడా. థ్యాంక్ యూ చెల్లెమ్మ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి షేర్ చేసుకున్నారు, చాలా మంచి విషయాలు. సార్, నవ్వు 4 రకాలు ఉంటుంది సార్. అట్టహాసంగా నవ్వడం, ఎగతాళిగా నవ్వడం, ఆనందంతో నవ్వడం. చాలా వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక నవ్వు. 1 minute మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మోస్ట్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సో ఇంకొక అబ్జర్వేషన్ మనం చేయలేదు. సో మనకున్నటువంటి బయట ఉన్నటువంటి రేటే మనకు లోపల వస్తుంది మేడం.
నా సార్ చూడాలి, సెర్చ్ చేద్దాం, చూద్దాం. ఆ, మరి ఒకసారి టైం ఉంటే మరి ఇప్పుడు చూస్తారా సార్? ఎట్లా తర్వాత చూద్దాము, చూడండి మరి. లేకపోతే తర్వాత చూద్దాం మేడం, తర్వాత తర్వాత చూద్దాం. చూద్దాం. ప్లాన్ ఇవ్వండి మేడం. ఓకే, థ్యాంక్ యూ. లోపల బయట ఓకే రెండు మేడం. రేట్ ఒకటే ఉండొచ్చు అని ఒకసారి డౌట్ వచ్చింది, అది కూడా సెర్చ్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి మంచి విషయాలు మనకు తెలుస్తున్నాయి. సిస్టంతో కనెక్ట్ అయి ఉంటే సార్ ఏదైనా అన్ని విషయాలు మనకు తెలిసిపోతూ ఉంటాయి, అన్ని విషయాలు ప్రతిదీ కూడా. ఒకప్పుడు సార్, ఒకప్పుడు అంటే 2028 2022 జూలై 28 కంటే ముందు సార్ ఇంత సమాచారం ఇంట్లో ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండి ఒక సమాచారం కూడా మనకు అందకపోయేది. చూడండి, ఈ 1.5-2 సంవత్సరాల లోపలనే చూడండి అందరం ఎంత అప్డేట్ అయిపోయాము, ఎంత నాలెడ్జ్ ఇంప్రూవ్ అయింది, ఎంత హ్యాపీనెస్గా ఉంటున్నాము, ఎంత ఆరోగ్యంగా ఉంటున్నాము, ఇంత సిస్టంతో కనెక్ట్ అయి ఉంటున్నాము, అందరం కలిసికట్టుగా పని చేసుకుంటున్నాము. కాబట్టి థ్యాంక్స్ అలాట్ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్కి, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే చిన్నగా ప్లాన్ ఇవాళ కొంచెం తక్కువనే ఉంటుంది, కొంచెం ఎగ్జైటీగా ఉంటుంది, కొంచెం ఎట్లా అంటే సార్ కొంచెం వేరే షేరింగ్. ఎందుకంటే మన పార్లమెంట్ సిస్టమ్ నుండి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ సార్ ఎప్పుడు ఒక రకంగా ఉండట్లేదు మన ట్రస్ట్ వ్యాలెట్లో అని కొంత మనకు నిరుత్సాహం, నిస్పృహకు మనం లోనవుతూ ఉంటాము. కానీ 2018 నుండి చూసుకుంటే సార్ 2022 జూలై 28 వరకు చూస్తే ఎవ్రీ టైం అప్డేట్ ఇచ్చింది సిస్టమ్. ప్రతిదీ ఎప్పుడు ఒక రకంగా లేదు, అది మనం చూద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పీవీసీ ల్యాండ్ టీచ్ అండ్ ఎర్న్ కువైట్ టీమ్కి నా తరపున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మరియు డాక్టర్ డానియల్ జాన్సన్ సార్కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు. స్క్రీన్ షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. కమిషన్ సార్, కొంచెం మళ్ళీ టోకెన్ ఫార్మింగ్ విషయం కూడా చెప్తాను సార్. నేను చెప్పాలనుకునేది కొంచెం వెరైటీగా ఉండడానికి. చూడండి సార్, ఫస్ట్ పర్లువైన్ ఇంటర్నేషనల్ మనకు ఉన్నప్పుడు పర్లువైన్ అకౌంట్ నంబర్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యేవాళ్ళం ఫస్ట్. చేంజ్ అప్ కోసం చెప్తున్నాను సార్. తర్వాత పర్లువైన్ ఇంటర్నేషనల్ ఇంటర్ఫేస్ ఇలా ఉండేది ఇక్కడ ఫస్ట్ ఒక రకంగా. తర్వాత సార్ ఇక్కడ చూడండి, మనం అప్డేట్ కావాలంటే ఇగో అగేట్కి వీళ్ళకి అక్కడ 1500 DPs వచ్చాయి. ఎందుకంటే అగేట్కి వాళ్ళ లైఫ్ లైన్లో డౌన్ లైన్ చేసినందుకు వాళ్ళకు రివార్డ్ వచ్చేది. అగేట్కి 20 అలా మెంబర్స్ని చేసుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ వాళ్ళకి అగేట్కి $1522 వచ్చాయి అప్పుడు DPs. అప్డేట్ చూడండి సార్, మనము అప్గ్రేడ్ చేయాలంటే 100 DPs అవసరం ఉండేటి, పైన కనిపిస్తుంది కావచ్చు. అప్గ్రేడ్ టు అంబర్, అగేట్ తర్వాత అంబర్కి అప్గ్రేడ్ కావాలి అంటే 100 DPలు అవసరం ఉంది, ఇదొకటి. తర్వాత ఇక్కడ చూడండి సార్, ఇక్కడ టికెట్ రైజ్ చేయాలి. ఇప్పుడు ఎలాగైతే మనం సిస్టమ్కి క్వశ్చన్ రైజ్ చేసి మనము హెల్ప్ సెంటర్ ఎలా ఉండేది సార్, ఇది టికెట్ రైజ్ చేయడానికి హెల్ప్ సెంటర్, అడ్వైజ్ చేయడానికి, మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ మెసేజ్ చేయడానికి, టికెట్ రైజ్ చేయడానికి ఇది ఒక అవకాశం ఉండేది. నెక్స్ట్ ఇది చూడండి సార్, 13 ఏప్రిల్ 2022 వరకు ఉండేది, ఇక్కడ 14 ఏప్రిల్ 2022కి క్లోజ్ అయింది. అక్కడ సపోర్ట్ సిస్టమ్ ఉండేది టికెట్ రేస్ చేయడానికి. చేంజ్ అప్ తర్వాత చేంజ్ అయింది, కంగ్రాచ్యులేషన్ సెటిల్మెంట్ అందరము చేసుకున్నాము. ఆ టైం ఒక సర్ప్రైజింగ్, ఒక ఎగ్జైటింగ్ ఆ టైం సెటిల్మెంట్ ఉండేది, అందరికీ సెటిల్మెంట్ చేసుకున్నాం, ఖాతా సెటిల్మెంట్ చేసుకున్న వాళ్ళం అప్పుడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్, పార్లమెంట్ సిస్టంలో మనకు పార్లు నుండి రూబీ వరకు మనకు ర్యాంక్స్ ఉండేవి, రౌండ్స్ ఉండేవి, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, అట్లా రౌండ్స్ ఉండేవి. ఆటో పూల్ సిస్టంలో మనకు వచ్చేవి. అది బిగ్ బొనాన్జా 2020 అదొక వెబ్సైట్ది వేరే ఉండేది. ప్లాన్ ఏ, ప్లాన్ బిలో అగేట్, అంబర్ అవన్నీ ఉండేవి. నెక్స్ట్ ఆటో పూల్ చార్ట్ సార్ ఇది. నెక్స్ట్ చూడండి సార్,
ఇక్కడ మనకు పర్లువైన్ ఇంటర్నేషనల్లో మనకి ఇక్కడ అదర్ వ్యాలెట్స్, ర్యాంక్ వ్యాలెట్, 2020 బొనాన్జా, ఇందులో ప్లాన్ ఏ బిలో మనకు ఎంత వచ్చింది, ఎంతవరకు కంప్లీట్ అవుతుంది అది ఉండే. నెక్స్ట్ ఇది చూడండి సార్, క్వాడ్జీకి 100కి 200 క్వాడ్జీ ఆటో పూల్ వచ్చేవి. నెక్స్ట్ విడ్రాల్ కూడా చేసుకున్నాం సార్ చాలా మెంబర్స్. ఇక్కడ పార్ల్ కొరల్కి ఎన్ని డిపిస్ ఫస్ట్ సార్ 0.4, తర్వాత 16 వచ్చేవి, 16.4 పార్ల్కి, నెక్స్ట్ కోరల్కి డిపిస్ 8 వచ్చేవి. ఫస్ట్ ఆటో పూల్ ఇది. ఇక్కడ చూడండి సార్, పర్లువైన్ అప్లికేషన్ ఏమేం పనులు చేసుకున్నాం సార్, మొబైల్ రీఛార్జ్, గ్యాస్ పేమెంట్, ల్యాండ్ లైన్ బిల్, డిటిహెచ్ రీఛార్జ్, ఎల్ఐసి ఇన్సూరెన్స్, ఎలక్ట్రిసిటీ కరెంట్ బిల్ కట్టుకున్న వాళ్ళు ఉన్నాము. బై పీవీ మింట్, సెల్ పీవీ మింట్, అప్పుడు మింట్ రూపంలో ఉండే కదా సార్, అందుకే ఇక్కడ మింట్ ఇచ్చాడు. బై పిన్స్, ట్రాన్స్ఫర్ పిన్స్, వ్యూ పాస్బుక్, చెక్ ఆల్ వ్యాలెట్ బ్యాలెన్స్, ట్రాన్స్ఫర్ ఫండ్, బ్యాంక్ విడ్రాల్, ఐడి యాక్టివేషన్, షేర్ రెఫరల్ లింక్, చెక్ యూజర్ లెవెల్, యాక్టివ్ యూజర్ ఎవరెవరు ఉన్నారు, ఎవరికి ఎన్ని డిపిస్ వచ్చాయి, ఎంతమంది యాక్టివ్ ఉన్నారు అది కూడా చూసుకునే వాళ్ళం. అండ్ యాక్టివ్ యూజర్స్ ఉండేవాళ్ళు. లెవెల్ 3 చెక్ యువర్ ప్రొఫైల్. ఇవన్నీ మనకు పర్లువైన్ ఇంటర్నేషనల్లో అప్లికేషన్స్గా పనిచేశాయి. बहुत पहले ये सभी పర్లువైన్ की విశేషతాయి थी. ఫస్ట్ అంతకుముందు చాలా రోజుల ముందు ఇవన్నీ అక్కడ కొన్ని స్పెషల్గా చేసేటువంటి వర్క్స్ మనకు పర్లువైన్ ఇంటర్నేషనల్లో ఉండేవి. నెక్స్ట్ తర్వాత చేంజ్ అయింది సార్, మళ్ళీ ఎలాగైతే ఈ అప్లికేషన్ ఇందులో చూపివ్వడం జరిగిందో మళ్ళీ తర్వాత ఈ రకంగా చేంజ్ అయింది చూడండి సార్. మళ్ళీ అప్డేట్ చేసింది. స్టార్ట్ పర్లువైన్ ఇంటర్నేషనల్ అండ్ ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టమ్. చూడండి, ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టమ్ మళ్ళీ మనకు చేంజ్ చేసింది. దాని తర్వాత ఒక దానికి చేంజ్ చేస్తూనే వచ్చింది సార్ సిస్టమ్. అప్డేట్. నెక్స్ట్ చూడండి సార్, ఇక్కడ మనకి యూజర్స్, విడ్రాల్, బంకీ కార్డ్, ర్యాంక్ వ్యాలెట్, బొనాన్జా వ్యాలెట్, అదర్ వ్యాలెట్. బంకీ కార్డ్ ఏటీఎం కార్డ్ లాగా తీసుకురావడం జరిగేది. అప్పుడు రాబోతున్నాయి అని మనం 22 జూలై 28 కంటే ముందు మనకు ఈ సమాచారం ఉండేది. కానీ ఎప్పుడైతే పీవీసీ మెటల్ లాంచ్ చేయడానికి కన్ఫర్మ్ అయిపోయిందో అప్పుడు ఈ సిస్టమ్ క్లోజ్ అయిపోయింది. ఈ బంకీ కార్డ్ చూడండి, మనకు అవైలబుల్ బ్యాలెన్స్ ఇక్కడ చూపించేవి సార్, ఎన్ని డిపిస్ ఉండేవి ఇక్కడ చూపించేవి. నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్, విత్డ్రాస్ ఫండ్ ఇన్ బ్యాంక్, విత్డ్రాల్ ఫండ్ ఇంటూ బ్యాంక్, ఫిల్ ద అమౌంట్ ఇన్ బిలో బాక్స్ అండ్ క్లిక్ ఆన్ విత్డ్రా. ఇక్కడ మనం విత్డ్రాల్ చేసినట్లయితే ఎన్ని కావాలో అన్ని మనం అక్కడ 100 అని మనం 100 క్లిక్ చేస్తే అక్కడ టైప్ చేస్తే 100కి ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి సార్, నోట్ ఆన్ విత్డ్రాల్ ఇంటూ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చార్జెస్ 15% అప్లైడ్. మనము కనుక విత్డ్రాల్ చేసినట్లయితే 15% ట్రాన్స్ఫర్ ఛార్జెస్ పడతాయి అని చెప్పి అక్కడ సిస్టమ్ ద్వారా మనకు ఒక నోట్ ఇవ్వడం జరిగింది. అంటే సార్ 100 డిపిలకు మనకి 15 డిపిలు కట్ అయిపోయి 85 డిపిలు మాత్రమే మనకి అక్కడ వచ్చేవి. చూడండి సార్, ఇంకొకటి ఇదొకటి అయిపోయిందా. ఇప్పుడు మనకు బిఎన్బి ఖర్చు అవుతుంది కానీ సార్, ఇప్పుడు రమేష్ సార్ నాకు చిన్నగా, వెంకటేష్ సార్ ఎవరైనా గైడ్ చేయండి చిన్నగా. ఇప్పుడు నేను టోకెన్ ఫార్మింగ్ చేశాను సార్, 100 USDTతో చేశాను, 100 above 200 above చేశాను. నాకు 100కి 200% ఇస్తుంది. ఆ 200%లో ఒక 1% అయినా నాకు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కట్ చేస్తుందా సార్? ఒకసారి నాకు ఎస్ ఆర్ నో చెప్పండి సార్. కదా, ఆ 100 డిపిలతో నేను 100 USDTతో నేను కనుక టోకెన్ ఫార్మింగ్ కానీ చేసినట్లయితే నాకు ఒక 1% కూడా, ఒక్క 1 సెంట్ కూడా నాకు కట్ చేయదు. ఎందుకు? ఆల్రెడీ బిఎన్బి స్మార్ట్ చైన్తో మనం అక్కడ చైన్ పైన ఆధారపడి రన్ చేస్తున్నాము. ఆల్రెడీ మనకు స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్ మనకు అక్కడ కట్ అవుతుంది కాబట్టి, ఆల్రెడీ ట్రాన్సాక్షన్ ఫీ మనం అప్లై చేస్తున్నాం కాబట్టి, అక్కడ గ్యాస్ ఫీజు అప్లై చేస్తున్నాం కాబట్టి నెవర్ ఎప్పుడు కూడా మనకు అక్కడ కట్ చేసే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ విత్డ్రాల్ టైంలో 15% కట్ అయ్యేవి. మళ్ళీ మనకు భారత ప్రభుత్వం ఏం చేసింది సార్, 30% ట్యాక్స్ ఫీజు కట్ చేయడంలో, ఇన్కమ్ ట్యాక్స్ ఫీజు కట్ చేయడంలో మనకు అక్కడ 30% కట్ కావాల్సిందే అని చెప్పి మనకు అక్కడ ట్యాక్స్ వేయడం జరిగింది.
క్రిప్టో కరెన్సీ హోల్డర్స్ అందరికీ, డిపి హోల్డర్స్ అందరికీ, సారీ క్రిప్టో కరెన్సీ కాదు, డిపి హోల్డర్స్ అందరికీ తీసుకురావడం జరిగింది. అది అయిపోయిందా సార్? మనకు మెల్లమెల్లగా ప్రతిదీ అప్డేట్. ఈ డిపి హోల్డర్స్లో సార్ ఇంకొకటి నేను చెప్పదలుచుకునేది ఏంటిదంటే సార్, మనకి 15% ఒకటి, 30% గవర్నమెంట్ ట్యాక్స్ కట్ కావాల్సి ఎంత అవుతుంది సార్? 45%. ఇంకొక 5% అక్కడ ఒకటి కట్ అయ్యేది, అది కొంచెం నాకు గుర్తులేదు. 50% మొత్తం మనకు 100 డిపిలు కనుక మనం $100 మనకు ఉన్నట్లయితే సార్ 50% మనకు 15% సిస్టమ్కి పోతాయి, 30% గవర్నమెంట్కి పోతాయి, 45% వెళ్ళిపోతుంది కదా సార్. మనకు మిగిలింది ఎంత సార్? కేవలం 55% మాత్రమే. మరి ఆ 50 రూపాయలే వేసుకుందాం, 100 రూపాయలకి 50 రూపాయలు పోతున్నాయి. 50 రూపాయలలో రోజువారీ ఖర్చులు, చదువులు, పెట్రోల్ ఖర్చు, ఎన్ని ఖర్చులు ఉంటాయి సార్? మార్నింగ్ లేచినప్పటి నుండి మనం నిద్రపోయేంత వరకు 50 రూపాయల ఖర్చు సరిపోతుందా సార్? నేవర్. 1,00,000 రూపాయలు సంపాదించుకుంటే లక్షలో 50,000 వెళ్ళిపోతాయి, 50,000 మనకు వస్తాయి. కాబట్టి ఈ డిజిటల్ పాయింట్ నుండి, ఈ డిజిటల్ సిస్టమ్ నుండి క్రిప్టో కరెన్సీకి తీసుకురావడానికి కారణం ఇది. మన పర్లువైన్ హోల్డర్స్, మన పర్లువైన్ సిస్టమ్ కమ్యూనిటీ వాళ్ళమందరము కలిసి ఇంత కష్టపడి టీంని వర్కౌట్ చేసి టీంని తీసుకొచ్చి ఇంతగానం సంపాదించుకొని పెట్టుకుంటూ ఉంటే ఈ 50% నష్టం అవుతుంది. ఎవరికి? హోల్డర్స్కి, మనందరికీ, మన కమ్యూనిటీ మెంబర్స్ అందరికీ నష్టం అవుతుంది అనే ఉద్దేశంతో మన డాక్టర్ డానియల్ జాన్సన్ సార్ గారి సిస్టమ్ ఏం చేసింది సార్? ఆటోమేటిక్గా వెంటనే పీవీసీ మెటా 2025లో వచ్చేటువంటి పీవీసీ మెటాని 2022 2-3 సంవత్సరాల ముందే అక్కడ లాంచ్ చేయడం జరిగింది. 2022 జూలై 28 రోజు. చూడండి, ఇప్పటికైనా మనం ఎందుకు వచ్చింది అనేది పక్కకు పెట్టేసేయాల్సి, అక్కడ ఖర్చుల వారిని ఆలోచించి పీవీసీ మెటా హోల్డర్స్ నష్టపోతారు అనేటువంటి నా కమ్యూనిటీ హోల్డర్స్ నష్టపోతారు అని చెప్పేసి సిస్టమ్ మనకి డిపి సిస్టమ్ నుండి, డిజిటల్ సిస్టమ్ నుండి క్రిప్టో కరెన్సీ సిస్టంలోకి తీసుకొచ్చింది. కాబట్టి థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి గట్టిగా మన డిపి సిస్టమ్ నుండి, పార్లమెంట్ సిస్టమ్ నుండి పీవీసీ మెటా సిస్టమ్కి వచ్చినందుకు అందరం కలిసి ఒకసారి సిస్టమ్కి అప్రిషియేట్ చేద్దాం సార్. ప్లీజ్ అందరూ క్లాప్స్ ఒకసారి చేద్దాం సార్. అందరూ క్లాప్స్ ఇవ్వండి. ప్రతి ఒక్కరు అన్మ్యూట్లో ఉన్న వాళ్ళు, ప్రతి ఒక్కరు చాలా మంది ఉన్నారు ఇక్కడ, అందరూ అన్మ్యూట్ చేసుకొని ఒకసారి క్లాప్స్ ఇవ్వండి. వండర్ఫుల్ గా మనకు ఏం చేసింది అనేది, సిస్టమ్ మనకు ఏం చేసింది అనేది మేడం స్క్రీన్ షేర్ చేస్తూ ఏమేమి జరిగింది అనేది ప్రతిదీ క్లుప్తంగా వివరించడం జరిగింది. థ్యాంక్ యూ అన్మ్యూట్ ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సపోర్టింగ్ ఫర్ మీ. చూడండి సార్, ఎవ్రీ టైం పర్లువైన్ సిస్టమ్ నుండి పీవీసీ మెటా సిస్టమ్ వచ్చే వరకు ఎనీ టైం అప్డేట్స్ ఇస్తుంది. అదే అప్డేట్ సిస్టంలో ఇప్పుడు మనం ఉన్నాము. కాబట్టి ఒకే సిస్టంలో కనుక ఉన్నట్లయితే సార్ అది అందరికీ తెలిసిపోతుంది. కాబట్టి ఎవ్రీ 4 months, ప్రతి 6 నెలలకు, ప్రతి 5 నెలలకు, ప్రతి 3 నెలలకు ఒకసారి మన సిస్టమ్ చేంజ్ కావాల్సిందే. ఎందుకంటే ఎవరికి కూడా దాని రహస్యం తెలియకూడదు. సేఫ్గా ఉంచడానికి సిస్టమ్ చేంజ్ చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు. ఇంకొకటి స్క్రీన్ షేర్ చేపిస్తాను, ఒక నిమిషం. అది నా పిక్స్ అన్నీ కనబడతాయి, అందుకే నేను మళ్ళీ అదొక పిక్ తీసుకొని వస్తానని చెప్పేసి స్క్రీన్ షేర్ క్లోజ్ చేశాను. ఒకటి ఇక్కడ చూడండి సార్, నిన్న మీరు గౌరవ్ సాఖ్య సార్ గురించి చాలా థ్యాంక్ యూ సార్, హ్యాట్సప్ చెప్పాలి. ఒక ఫోన్ నుండి ఇంకొక ఫోన్కి మాకు వినిపించడానికి, కాన్ఫిడెంట్ లెవెల్, పొటెన్షియల్ ఎనర్జీ పెంచడానికి హెల్ప్ చేశారు, సహకరిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇక్కడ ఏమంటున్నారు సార్, చూడండి సార్, అమీర్ బన్నా హై తో యహ్ 4 ఆదతోं
को छोड़ देना चाहिए. ఒకవేళ మనము రిచ్ పర్సన్ కావాలి అని అనుకుంటే, మనం ధనవంతులు కావాలి అనుకుంటే ఈ 4 పాయింట్స్ ని మనం వదిలిపెట్టేయాలి, గివ్ అప్ చేయాలి, మర్చిపోవాలి, వదిలిపెట్టేయాలి. ఆ 4 పాయింట్స్ ఏంటి సార్? పూర్ మెంటాలిటీ ఫస్ట్ పాయింట్. రెండవది ర్యాట్ రేస్. థర్డ్ వన్ నో రిస్క్. ఫోర్త్ వన్ నో ఇన్వెస్ట్మెంట్. చూడండి సార్, పూర్ మెంటాలిటీలో ఏమిచ్చారు అంటే ఇక్కడ చూడండి, అగర్ అప్నీ ఫెయిల్యూర్ కా బ్లేమ్ దూసరోं पर डालते हैं तो आज ही इस आदत को छोड़ दे. ఏమంటున్నారు? అగర్ ఆప్ అప్నీ ఫెయిల్యూర్ కా బ్లేమ్, నువ్వు నువ్వు అక్కడ ఫెయిల్ అయ్యావు, నువ్వు సిస్టంలో కానీ పార్లమెంట్ సిస్టంలో కానీ దాన్ని నువ్వు అందుకోవడానికి అక్కడ ఫెయిల్ అయ్యావు. ఆ ఫెయిల్ అయినటువంటి ఆ బ్లేమ్ని, ఆ అవమానాన్ని నువ్వు ఇంకొకరి పైన ఆ భారం వేయడం వదిలిపెట్టాలి. ఫస్ట్ వన్ పూర్ మెంటాలిటీ. చూడండి, ఆజీ ఇస్ ఆదత్ కో చోడ్ దే. ఇప్పుడే వెంటనే తురంత్ ఆ అలవాటుని వదిలిపెట్టాలి. నువ్వు చేసినటువంటి తప్పును ఇంకొకరి మీద నెట్టడం వదిలిపెట్టాలి అని చెప్తుంది అక్కడ సిస్టమ్. నువ్వు చేసినటువంటి మిస్టేక్, నువ్వు చేసినటువంటి తప్పు ఏదైతే ఉంటుందో అది నీ అప్లైనర్ పైన కావచ్చు, నీ లైఫ్ లైన్ పైన కావచ్చు, నీ తోడుపాటుగా సహాయపడుతున్నటువంటి ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు, వారిపైన వేయడం నువ్వు వదిలిపెట్టాలి ఇప్పుడే వెంటనే. రెండవది సార్ ర్యాట్ రేస్. अगर आप भी भेड़ चाल चल रहे हैं, नौकरी के पीछे भाग रहे हैं, तो आप अभी अमीर नहीं बन सकते. ఇప్పుడు మీరు భేడ్ చాల్ అంటే తెలుసా సార్? భేడ్ అంటే గొర్రెలు, గొర్రెల మందల సార్. సారీ, నేను ఈ వర్డ్స్ యూజ్ చేయదు, చెప్పాల్సి వస్తుంది ఎగ్జాంపుల్ గా. సార్ 100 గొర్రెలు ఒకేసారి కలిసిపోతూ ఉంటే ఆ ఇంకొక గొర్రె ఏం చేస్తుంది సార్? గొర్రెల మందలో వెళ్ళి ఒక గొర్రె కదా పోయి బావిలో పడింది కదా అని చెప్పేసి గొర్రెల మంద పోయి మొత్తం బావిలో పడుతుంది. అది భేడ్ చాల్ అంటారు. ఆ గొర్రెల మందలాగా మనం కూడా వెళ్ళి ఆ బావిలో దూకడం వదిలిపెట్టాలి, ర్యాట్ రేస్ అనేది. అదే అందరము ఉద్యోగం పైన, రోజువారీ ఉద్యోగం పైనే ఆధారపడడం కూడా వదిలిపెట్టాలి. అంటే సైడ్ ఇన్కమ్ సంపాదించుకునేటువంటి పీవీసీ మెటా సిస్టమ్ని మనం అప్లై చేయాలి అని అక్కడ అర్థం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ నో రిస్క్. మనం అందరం ఎప్పటి నుండో చెప్పుకుంటున్న కంఫర్ట్ జోన్ నుండి బయటనే ఉండాలి, రిస్క్ జోన్లో ఉండాలి. కష్టపడే తత్వంలో చెమటోడ్చి కష్టపడి టీంని చేస్తూ ఒంటరిగా సంపాదించుకునే విధానంలో ఉండాలి. रिस्क जोन ని మనం అప్లై చేయాలి. చూడండి, కంఫర్ట్ జోన్ में रहकर रिस्क ना लेने वाले कभी आगे नहीं बढ़ सकते. खुद पर भरोसा रखकर रिस्क ले. ఎవరైతే కంఫర్ట్ జోన్ లో ఉండి తన మీద విశ్వాసం లేకుండా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా, ఆత్మవిశ్వాసం లేకుండా, బడాయి మాటలు నమ్ముతూ విశ్వాసం లేకుండా ఉన్న వాళ్ళు ఏది సంపాదించలేరు. కాబట్టి ఈ బడాయి మాటలు చెప్పేటువంటి నెగటివ్ వాళ్ళని వదిలేసి మన పైన మన నమ్మకం ఉంచుకుంటూ కష్టపడేటువంటి జోన్లో, రిస్క్ జోన్లో మనం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. 4వ పాయింట్ చూడండి సార్, నో ఇన్వెస్ట్మెంట్. నేనేం ఇన్వెస్ట్ చేయను, నేను ఇక్కడే కూర్చుంటాను, నాకు లక్షల కొలది డబ్బు రావాలి అనేటువంటి ఆలోచన వదిలిపెట్టాలి అని చెప్తుంది ఇక్కడ ఈ పాయింట్. చూడండి, गरीब लोग पैसा बचाते हैं और अमीर लोग इन्वेस्टमेंट करते हैं. पैसों से पैसा बनाते हैं. చూడండి, పేదవాళ్ళు అని ఇక్కడ సార్ పాయింట్అవుట్, సార్ ఉద్దేశం కాదు. అంటే మధ్య రకంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు సార్? కష్టపడి సంపాదిస్తున్నాం కదా, ఏం చేయాలి, కొంచెం డబ్బు పొదుపు చేద్దామని ఆలోచిస్తారు. కానీ ధనవంతులు ఏం చేస్తారు సార్? ఒక దాని నుండి ఇంకొక దానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ పైసా నుండే పైసలు తయారు చేస్తారు. డబ్బుకు డబ్బు అని మన రాజేష్ సార్ ఎన్నో టైమ్స్ చెప్పిన ఆ వర్డ్ ఇప్పటికీ అందరి చెవులలో మోగుతూనే ఉంటుంది ఎన్నోసార్లు. డబ్బుకు డబ్బు సంపాదించుకునే అవకాశం మన సిస్టంలో ఉంది అని. అలా పేదవాళ్ళు ధనవంతులు డబ్బుకు డబ్బు సంపాదించుకునే అవకాశంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అని చెప్తున్నారు. నెక్స్ట్, పైసా బచానే సే కోయి అమీర్ నహీ బన్ సక్తా. డబ్బును తీసుకొచ్చి సేవ్ చేస్తూ పొదుపు చేస్తూ ఒక బీరువాలో పెట్టడం వల్ల ఎవరు కూడా ధనవంతులు కారు.
ఆ బీరువాలో పెట్టిన డబ్బు 500 పెడితే 500 ఉంటుంది, 1,00,000 పెడితే 1,00,000 ఉంటుంది. దానికి ఒకవేళ క్రిమి కీటకాలు, చీమలో, చెదలో పట్టినట్లయితే టోటల్గా నష్టపోతుంది. అదే 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి నువ్వు ఇంకెక్కడైనా నీకు నమ్మకం, నీపైన నీకు నమ్మకం ఉన్నటువంటి సిస్టంలో ఇన్వెస్ట్ చేసినట్లయితే అక్కడ నువ్వు గొప్ప ధనవంతుడు కాగలుగుతావు. దానికి ఎగ్జాంపుల్ మన పీవీసీ మెటా సిస్టమ్. కాబట్టి ఈ అమీర్ కావాలి, ధనవంతులు కావాలి అంటే పూర్ మెంటాలిటీ, ర్యాట్ రేస్, నో రిస్క్, నో ఇన్వెస్ట్మెంట్, వీటన్నింటినీ వదిలేసేయాలి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకొకటి చూద్దాం సార్. सफलता तक पहुंचने के लिए ये सारे दरवाजे आपको तोड़ने होंगे. చూడండి సార్ ఏమంటున్నారంటే, మనం సక్సెస్ పొందాలి అంటే ఏదైతే ఈ దారులు ఉన్నాయో ఈ దారులనన్నింటినీ మనం వదిలిపెట్టేసేయాలి అంటున్నారు. ఆ దారులు ఏంటి సార్ చూద్దాం. కొంచెం मैं यह नहीं कर सकता. చూడండి ఆ దారి ఏంటి, ఆ డోర్ ఉంది, ఆ డోర్ని నేను తన్నలేకపోతే నేను ఈ పని చేయలేను అని చెప్పి అలాగే ఉండడం. ఇంకొకటి లోగ్ క్యా కహెంగే, అరే నేను ఈ పని చేస్తే నన్ను చూసిన వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు అనేది కూడా వదిలిపెట్టాలి. ఒక్కసారి ఇక్కడ సరే కనపడలేదు నాకు. జఖ్మీ అన్నమా ఒక నిమిషం సార్. మమ్మీ పాప క్యా కహెంగే, మమ్మీ డాడీ, మా అమ్మ నాన్న, మన తల్లిదండ్రులు ఏమనుకుంటారో అని ఈ దారిని కూడా వదిలిపెట్టాలి. మనము ఏం చేయాలి అనుకుంటే, సక్సెస్ కావాలి అనుకుంటే, మే ఫెయిల్ హో జాంగా, అయ్యో నేను ఫెయిల్ అయిపోతాను కావచ్చు అనేటువంటి ఆ ఒక పాయింట్ను కూడా, ఈ 4 పాయింట్ని వీళ్ళు ఏమనుకుంటారో, నేను చేయలేను, ఐ కెనాట్ డూ ఇట్, నేను చేయలేను అని అనుకోవద్దు అని అంటున్నారు. అమ్మ నాన్న ఏమనుకుంటారో అని అనుకోవద్దు. తర్వాత నేను ఫెయిల్ అవుతాను ఏమో అని కాదు, ఐ కెన్ డూ ఇట్, నేను చేయగలను, ఎవరైనా ఏమైనా అనుకోని నా ఆత్మవిశ్వాసం నాతోనే ఉన్నప్పుడు నేను ఏదైనా సాధించగలను అని అక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్, ఇంత చక్కటి అవకాశం ఇస్తున్నందుకు మరియు ఇంత చక్కటి ప్లాన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఇస్తున్నందుకు కూడా రాజేష్ సార్కి మరియు శంకర్ సార్కి కూడా, రమేష్ సార్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నౌ వి ఆర్ ఆల్ కమ్ ఆన్ ది స్టేజ్. పీవీసీ మెటా టోకెన్ ఫార్మింగ్ ప్లాట్ఫామ్లోకి మనం వెళ్ళి చిన్నగా చెప్పుకొని క్లోజ్ చేసుకుందాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇంకొకటి చెప్పాలనుకున్నాను నేను, ఒక నిమిషం, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి సార్. మన పీవీసీ మెటా సందేశం ప్లీజ్, అందరికీ అన్నీ తెలుసు కానీ చెప్పిందే చెప్పుకోవడం, రివైండ్ చేసుకుంటూ ఉండడం వల్ల ఒక కాన్ఫిడెన్స్ లెవెల్, ఒక పొటెన్షియల్ నిన్ననే ఎన్నో టైమ్స్ పొటెన్షియల్ తీసుకోవాలి. పొటెన్షియల్ అంటే ఏంటి సార్, పని చేసే విధానమును కలిగి ఉండడం. ఆ పని చేసే విధానం ఏంటిది మనం తెలుసుకోవడమే మన యొక్క ముఖ్య ఉద్దేశము, పొటెన్షియల్ ఎనర్జీ. అయితే ఇక్కడ చూద్దాం, లక్ష్యం, సందేశం, పీవీసీ మెటా సందేశం, ఇన్ఫర్మేషన్ ఏంటి చూడండి. లక్ష్యం, పీవీసీ మెటా యొక్క లక్ష్యం ప్రపంచాన్ని అనుభవించడానికి మరియు ప్రజలతో పరస్పర చర్య చేయడానికి, కొత్త మార్గాన్ని సృష్టించడం, న్యూ వర్జన్తో ప్రపంచాన్ని చూడండి, వరల్డ్ ఓన్లీ మనం భారతదేశమే కాదు, ఇక్కడ కరీంనగరే కాదు, అక్కడ వరంగలే కాదు, అక్కడ మన సార్ వాళ్ళది జమ్మల్ మడుగే కాదు, టోటల్ ప్రపంచం అంతటా చూడండి. లక్ష్యం ప్రపంచాన్ని అనుభవించడానికి మరియు ప్రజలతో పరస్పర చర్య, మన కమ్యూనిటీ కావచ్చు, అదర్ పర్సన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, పరస్పర చర్య చేయడానికి కొత్త మార్గాన్ని సృష్టించడమే పీవీసీ మెటా యొక్క ఉద్దేశ్యం. అయితే ప్రకృతి దృశ్యం ప్రత్యేకమైనది. న్యాచురల్ ఎలా ఉంటుంది సార్, ఎస్పెషల్లీగా ఉంటుంది మన ప్రకృతి దృశ్యం ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది వాస్తవికత. చూడండి వర్డ్స్ ఎంత చక్కగా ఇచ్చాడు అందులో,
వైట్ పేపర్లో. ఇది వాస్తవికత యొక్క వర్చువల్ ప్రతిరూపం, న్యాచురల్ యొక్క ఊహారూపం. ప్రకృతిలో ఎలా ఉంటుందో వర్చువల్ అంటే ఊహారూపం, ప్రతిరూపం, వర్చువల్ ప్రతిరూపం. దీర్ఘకాలిక భాగస్వామ్యంతో క్రియేటర్లు, ప్లేయర్లు మరియు పెట్టుబడిదారులకు దీర్ఘకాలిక, చూడండి సార్, దీర్ఘకాలిక, లాంగ్ టైం, షార్ట్ టైం కాదు, లాంగ్ టైం. దీర్ఘకాలిక భాగస్వామ్యంతో క్రియేటర్లు, ప్లేయర్లు మరియు పెట్టుబడిదారులకు సాధికారత కల్పించడం ద్వారా, సాధికారత అంటే సార్ మంచి ఆలోచన కలిగించడం ద్వారా మా కమ్యూనిటీకి ప్రత్యేకమైన ఆర్థిక ఏమంటుంది సార్, మా కమ్యూనిటీ అంటుంది. ఎవరి కమ్యూనిటీ? మనం అందరం ఎవరము? పార్లమెంట్ కమ్యూనిటీ. కాబట్టి మా కమ్యూనిటీకి అవకాశాలు, వినోదాలు మరియు ఇతర సానుకూల అంశాలను అందించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము అని పివిసి మెటా మనకు తన ఉద్దేశాన్ని తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ పరిమితులు లేకుండా ప్రయాణించడం, అన్లిమిటెడ్గా ప్రయాణించడం జరుగుతుంది. షాపింగ్ చేయడం, చూడండి సార్, విద్యను పొందడం, డబ్బు సంపాదించుకోవడం మరియు స్నేహితులతో సరదాగా ఎంజాయ్గా గడపడం మరియు సమావేశ గదిని డిస్కస్ రూమ్, ఒక టికెట్ రేజ్ రూమ్ సృష్టించడం వంటి సమాన అవకాశాలను ఈక్వాలిటీ ఛాన్సెస్ ఇస్తుంది. సమాన అవకాశాలను పొందగలిగే కొత్త విశ్వాన్ని నిర్మించడం. వీటన్నింటిలో, ఆనందంలో, డబ్బులు సంపాదించుకోవడంలో, డిస్కస్ చేయడంలో, వీటన్నింటిలో కూడా సమానమైనటువంటి అవకాశాలను కల్పించడంలో ఒక కొత్త విశ్వాన్ని నిర్మించడం, ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించడం కోసం మేము నిరంతరం కృషి చేస్తాము. నిరంతరం అంటుంది చూడండి, ఇక్కడ లిమిట్ టైం కాదు, అన్లిమిటెడ్ టైం వరకు మేము కృషి చేస్తూనే ఉంటాం. అంటే సార్ విల్ నెవర్ ఎండ్ ఇక్కడ. నెక్స్ట్, అంతేకాకుండా వినియోగదారులు మరియు ప్రైవేట్ గదిని అనుకూలీకరించవచ్చు. ప్రత్యేకంగా అక్కడ ఎస్పెషల్లీగా టేక్ కేర్ తీసుకోవచ్చు. వినియోగదారులు వారి ప్రైవేట్ గదిని అనుకూలీకరించవచ్చు లేదా నిజ జీవితంలో వ్యాపార సమావేశాన్ని చేయవచ్చు, నిజ జీవితంలో బిజినెస్ కూడా చేయవచ్చు. చూడండి, ఇది సాధారణ ప్రపంచంలా ఉంటుంది, కామన్ గానే ఉంటుంది సార్. రొటీన్ గా ఉండేటువంటి వరల్డ్ నిజ జీవితంలో రొటీన్ గా ఉంటుంది, కానీ వినూత్నంగా ఉంటుంది, న్యూ లుక్ గా ఉంటుంది, కొత్త వర్జన్ లో, కొత్త లుక్ లో ఉంటుంది. అలా చేయడంలో మెటావర్స్ నగరాల వారీగా నిశితంగా పునరుత్పత్తి చేస్తుంది. మళ్ళీ ఉత్పత్తి చేస్తుంది, మళ్ళీ రీసైక్లింగ్ పునరుత్పత్తి చేస్తుంది నగరాల వారీగా. అది కూడా చూడండి సార్, నగరాల వారీగా నిశితంగా పునరుత్పత్తి చేస్తుంది మెటావర్స్ లో, ఊహా ప్రపంచంలో. డిజిటల్ ఇన్నోవేషన్ ప్రయోజనంతో నిమిషాల వివరాలతో వాటి నిర్మాణ శైలి, విత్ ఇన్ సెకండ్ లో మనకు అక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి ఒక డిజైన్, నిర్మాణ శైలి, ఒక డిజైన్ విత్ ఇన్ సెకండ్ లో ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి డిజైన్ చేయడము. సాంస్కృతిక లక్షణాలు, సాంస్కృతిక లక్షణాలంటే సాంప్రదాయ పద్ధతిలో మరియు ఇతర సహజ ప్రకృతి దృశ్యాలను పునర్నిర్మిస్తుంది. ఇతర ప్రకృతి సహజ దృశ్యాలను పునర్నిర్మాణం చేస్తుంది, మళ్ళీ నిర్మించి చూపిస్తుంది మెటావర్స్ విధానంలో. మళ్ళీ ట్రస్ట్ వ్యాలెట్ లో కూడా, ఒక మెటావర్స్ లోనే కూడా కాదు, చూడండి, పునర్నిర్మాణం జరుగుతుంది. ఒక సిస్టమ్ నుండి ఇంకొక సిస్టమ్ కి అప్డేట్ అవుతుంది, ఒక విధానం నుండి ఇంకొక విధానంలో పునర్నిర్మాణం అనేది మనకు కనిపిస్తుంది. అటువంటి మిషన్ ను సాధించడానికి పివిసి మెటా ప్రపంచంలోని నగరాల ప్రతిరూపాలను తయారు చేయదు. ఇక్కడ చూడండి, ప్రతిరూపాలను తయారు చేయదంటే డూప్లికేట్ ను తయారు చేయదు, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు డూప్లికేట్ ని, ఇప్పుడు అమెరికా ఉంది, అమెరికాను తీసుకెళ్లి ఇంకొక ప్లేస్ లో అక్కడ డూప్లికేట్ అమెరికాను తయారు చేసి చూపించదు. అక్కడ ఉన్నది ఉన్నట్టుగా పునర్నిర్మించి చూపిస్తుంది. ఊహా ప్రపంచంలో ఒక హెడ్ సెట్, ఒక విఆర్ వర్చువల్ హెడ్ సెట్ మనం పెట్టుకొని చూసినట్లయితే అక్కడ ఎట్లుందో అక్కడ ఖచ్చితంగా అదే మనకు కనిపిస్తుంది.
ఎలాగైతే ఇప్పుడు ఎవరైనా మన పూర్వీకులు ఉన్నారు, వాళ్ళని మనం చూడాలి, ఖచ్చితంగా చూడాలి, ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే చూపిస్తుంది, కానీ వాళ్ళ డూప్లికేట్ ని మాత్రం చూపించదు. చూడండి సార్, పర్యాటక కానీ ప్రజలు వాస్తవ ప్రపంచంలో ఏమి జరుగుతుందో మెటావర్స్ లో చేరగలిగే ప్రత్యేక పర్యాటక ఆకర్షణ మరియు ఇతర ప్రత్యక్ష ఈవెంట్లను దృష్టిలో ఉంచుకొని మరియు వెలుగులోకి తీసుకువస్తుంది. ఇక్కడ మనము ప్రతిరూపాలను, డూప్లికేట్లను తయారు చేయదు. వాస్తవ ప్రపంచంలో ఏం జరుగుతుందో మెటావర్స్ లో చేరగలిగే, రియల్ లైఫ్ లో ఏం జరుగుతుందో మెటావర్స్ లో చేరగలిగే పర్యాటక ఆకర్షక అంటే ఎంజాయ్ చేయడం, గేమ్స్ ఆడడం, దర్శించుకోవడం, ప్రదేశాలను దర్శించడం, విజిట్ చేయడం, ఆకర్షణ మరియు ఇతర ప్రత్యక్ష ఫంక్షన్స్లను, ఈవెంట్లని దృష్టిలో పెట్టుకొని మరియు వెలుగులోకి తీసుకురావడం జరుగుతుంది. అంటే వెలుగులోకి అంటే డెవలపింగ్ చేస్తుంది. మేము సంస్కృతిని మరియు ఇతర డిజిటల్ ఆవిష్కరణలను కూడా కాపాడాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. సంస్కృతిని చూడండి సార్, సాంప్రదాయ విధానాన్ని మరియు ఇతర డిజిటల్ ఆవిష్కరణలను కాపాడాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది. సాంఘిక సాంస్కృతిక, సాంఘిక అనేవరకు ఎవరు సార్? మళ్ళీ ప్రజలు, మనము ప్రజలు, ప్రజాస్వామ్యము, ఆ సాంఘిక సంస్కృతి, పరస్పర చర్యలు మరియు ఇతర పర్యావరణ శ్రేయస్సును, ఎన్విరాన్మెంట్ ని కూడా, వాతావరణాన్ని కూడా ప్రత్యేకమైన మరియు ఆనందించే మార్గాలను ఉన్నతీకరించాలని మేము నిశ్చయించుకున్నాము. మెరుగైన జీవనం కోసం పీవీసీ మెటా మంచి జీవితం గడపాలని మనకు ఒక ఆశయాన్ని, ఒక లక్ష్యాన్ని, ఒక సాధనంగా చేసుకోండి పీవీసీ మెటా ద్వారా అని పీవీసీ మెటా సిస్టమ్ చెప్పడం జరుగుతుంది. దృష్టి లక్ష్యం ఏంటిది సార్? గోల్. ఇప్పుడు దృష్టి దేని మీద దృష్టి పెడుతుంది అనేది ఒకటి చెప్పేసుకొని క్లోజ్ చేద్దాం. వాస్తవానికి జరిగేది మెటావర్స్ లో పునరావృతమయ్యే భవిష్యత్తులో మేము గట్టిగా నమ్ముతాము. నిజంగా రియల్ గా వాస్తవానికి జరిగేది మెటావర్స్ లో మెటావర్స్ లో ఏదైతే మనకు మళ్ళీ రీసైక్లింగ్ పునరావృతమయ్యే భవిష్యత్తులో మేము పీవీసీ మెటా టీం నమ్ముతుంది, గట్టిగా నమ్ముతుంది. వాళ్ళ గుద్ది కూడా నేను చెప్పగలను అని చెప్తుంది అక్కడ సిస్టమ్. ఇందులో గేమ్ డెవలప్మెంట్ అనుభవం చూడండి. నేను ఫస్ట్ స్టార్టింగ్ లో ప్లాన్ చెప్పినప్పుడు గేమ్స్ ఆడుతూ, టాప్అప్ అప్గ్రేడ్ అవుతూ, ఎక్స్పీరియన్స్ సంపాదిస్తూ, డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇచ్చింది సిస్టమ్ అని చెప్పాను. అదే ఇక్కడ చూడండి, గేమ్ డెవలప్మెంట్ అనుభవం, ఎక్స్పీరియన్స్ సంపాదించుకుంటూ, గేమ్ డెవలప్మెంట్ ని అనుభవం సంపాదించుకుంటూ, మరియు అత్యుత్తమ బ్లాక్ చైన్ టెక్నాలజీ నైపుణ్యం, అత్యుత్తమ నైపుణ్యం, కొత్తగా న్యూ లుక్ తో, కొత్త వర్షన్లో ఆధునికమైనటువంటి టెక్నాలజీల యొక్క నైపుణ్యము మరియు అత్యంత ఆధారిత ప్రతిభ మరియు సాంకేతిక నిపుణుల ద్వారా, ఇక్కడ చూడండి సార్, సాంకేతిక నిపుణులు, సైంటిస్ట్ ద్వారా, అది మ్యాథ్స్ సైంటిస్ట్ కావచ్చు, ఫిజికల్ సైంటిస్ట్ కావచ్చు, భౌతిక శాస్త్ర సైంటిస్ట్ కావచ్చు. మ్యాథ్స్ అంటే మ్యాథమెటిషియన్, ఫిజికల్ గా సార్ ఫిజిషియన్, ఒక భౌతిక శాస్త్రవేత్త, కెమిస్ట్రీ వాళ్ళు ఒకటువంటి రసాయనిక శాస్త్రవేత్తలు, వీళ్ళందరూ నిపుణులు అవుతారు. ఎవరవుతారు? నిపుణులు. ఏ నిపుణులు సార్? సాంకేతిక నిపుణులు, టెక్నాలజీ, టెక్నీషియన్ అనే చెప్పడంలో తప్పులేదు. టెక్నీషియన్ వాళ్ళు మ్యాథ్స్ లో కావచ్చు, విజనరీ పర్సన్ కావచ్చు, సైన్స్ పర్సన్ కావచ్చు, మనకు కావాల్సినటువంటి వ్యక్తులు అక్కడ టెక్నీషియన్స్ ద్వారా వారి ద్వారా అభిరుచిని విస్తృతంగా ఉపయోగించడం ద్వారా, విశాలంగా పెద్దగా విజువలైజేషన్ చేయడానికి ప్రపంచంలోని ప్రముఖ మెటావర్స్ టోకెన్ గా మారడం మా దృష్టి. నంబర్ 1 టోకెన్ గా మారడమే మా యొక్క దృష్టి పీవీసీ మెటా పైన. నంబర్ 1 అగ్రగామిగా ఫస్ట్ టాప్ 10 లో కూడా కాదు సార్, నంబర్ 1 ఇక్కడ మెటావర్స్ టోకెన్ గా, ప్రముఖ మెటావర్స్ టోకెన్ గా మార్చడమే మా యొక్క ముఖ్య ఉద్దేశము, దృష్టి పెట్టడం జరుగుతుంది అని పీవీసీ మెటా టీం చెప్తుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్, అండ్ థ్యాంక్ యూ పీవీసీ మెటా టీం. చిన్నగా ఒక్కటే ఇక మన టోకెన్ ఫార్మింగ్ ప్లాన్ చెప్పేసుకొని క్లోజ్ చేసుకుందాం.
టైం కూడా ఎక్కువ. అయితే ఇంకొకటి సార్, ఇక్కడ నేను చెప్పేది ఒక్కటే సార్, మనము ఎప్పుడైతే 32 lakhs చెప్పుకుంటూ వచ్చామో, సరే అది మన తప్ప, మరి మన అడ్వైజర్స్ తప్ప, అది ఒక రకంగా వచ్చిందంటే అందరం అదే దారిలో వెళ్ళిపోయాం. బట్ నేను చెప్పేటువంటి ప్లాన్ సార్, ఆ ప్లాన్లో అయితే 32 lakhs కాదు కదా, 45 lakhs 28 నెలలలోపు 45 లక్షలు సంపాదించుకున్నాం. 32 లక్షలు ఎక్కడికో గాలికి కొట్టుకు వెళ్ళిపోతాయి ఈ ప్లాన్ కనుక మనము అప్లై చేసినట్టు. కేవలం 3.5 లక్షలతోనే ఎవరైతే ఈ ప్లాన్ని అప్లై చేస్తారో సార్, ఎవరైతే నేను యాక్టివ్ పర్సన్, నేను 1 లక్ష 1000 USDTలు, నాతో పాటు 5గురు ఎవరైతే నేను సెకండ్ క్రైటీరియాలో ఉండడానికి ఎవరినైతే నేను ఎంచుకుంటానో వారు కేవలం 50,000 USDT. అంటే సార్ 5గురు 2.5 లక్షలు, 5గురు కలిసి 50,000 2.5 లక్షలు ప్లస్ 4 లక్ష ఎంత అవుతుంది సార్? కేవలం 3.5 లక్షలతో టోకెన్ ఫార్మింగ్ అప్లై చేసినట్లయితే, కేవలం 50 సార్లు రీకాంపౌండింగ్ సిస్టంలో అప్లై చేసినట్లయితే లాస్ట్కి వచ్చే వరకు 45,05,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం సిస్టమ్ ద్వారా కలుగుతుంది. ఒకవేళ మనం ఒక్కరమే వెళ్తే రీకాంపౌండింగ్ సిస్టంలో 28 నెలల వరకు ఎన్ని ఇస్తుంది సార్? 1 లక్షతోని 28 నెలల వరకు 6,80,000 రూపాయలు ఇస్తుంది. నువ్వు చేసుకున్న దాంట్లో చేసుకున్నంతనే ఇస్తుంది. ఎవరి కర్మ వారే అనుభవిస్తారు అంటారు. నువ్వు ఎంత చేస్తావు నీకు అంతే జరుగుతుంది, అంతే ఇస్తుంది. అదే నా 32 లక్షలు క్రాస్ కావాలి అంటే గట్టిగా బలవంతంగానో వాళ్ళకు మెప్పించో, వాళ్ళకి ఏదో ఒకటి చేసి మనము సెకండ్ క్రైటీరియాలో ముందుకెళ్ళినట్లయితే 1000 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేసినట్లయితే 45 లక్షలు మనం ఈజీగా సంపాదించుకోవచ్చు రీకాంపౌండింగ్ సిస్టమ్ చేసి 28 నెలల లోపు. చూడండి సార్, ఇక్కడ ఏమంటున్నారు, అది ఒకవేళ మీరు 5గురి యొక్క మంచి కోరినట్లయితే మీరు 1000 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేయాలి. 5గురితో 50,000 రూపాయలతో అంటే 500కు పైగా USDTతో టోకెన్ ఫార్మింగ్ చేయించినట్లయితే సార్, ఇక్కడ చూడండి, ప్రతి 5 నెలలకు ఒకసారి డబల్ అవుతుంది 1000 USDT. మరియు నేను చేసింది కేవలం 1000 USDT తోని. 5గురితో సెకండ్ క్రైటీరియాలో ఉన్నప్పుడు వాళ్ళతోని 50,000 రూపాయలతోనే అంటే 500కు పైగా USDTతోనే. అప్పుడు సార్ నాకు ప్రతి 5 నెలలకు ఒకసారి డబల్ అవుతుంది అక్కడ USDT. రీకాంపౌండింగ్ చేయడం వల్లనే, రీకాంపౌండ్ చేయకపోతే అది రిలీజ్ అవుతూనే అక్కడ ఉంటాయి అంతే. రిలీజ్ అయినట్టు రీకాంపౌండింగ్ చేసినట్లయితే ఖచ్చితంగా 45 లక్షలను సంపాదించుకునే అవకాశం మనకు సిస్టమ్ ద్వారా కలుగుతుంది. చూడండి, ఫస్ట్ 5 నెలల్లో 2011 USDT, సెకండ్ 5 నెలల్లో అది కాస్త 2000 పోయి 4,045 USDTలు సార్. ఎక్కడి నుండి వస్తాయి సార్? ఏ బ్యాంక్లో వేసినా ఇంత డబల్ కావు, అది మాత్రం మనందరికీ తెలుసు. ఏ LIC పనిచేయదు, ఏ సిస్టమ్ పనిచేయదు, ఏ చిట్ ఫండ్ పనిచేయదు, ఏ బ్యాంక్ పనిచేయదు. భారతదేశం కాదు ప్రపంచం అంతటా మనం అందరం వెళ్ళి తిరిగి వచ్చినా కూడా అక్కడ ఏది కూడా పనిచేయదు. డబల్ రెట్టింపు ఎక్కడ కూడా రాదు. కేవలం మన PVC మెటా సిస్టంలో మాత్రం వస్తుంది. అది అందరికీ తెలుసు, ఆల్రెడీ అందరు సంపాదించుకుంటున్నారు, బయటికి రావట్లేదు అంతే. సంపాదించుకునే వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఇది చెప్పుకోవడం దేనికోసం సార్? తెలియని వాళ్ళ కోసం, ఒక కాన్ఫిడెంట్, ఒక పొటెన్షియల్ ఎనర్జీ తెలియజేయడానికి ఇంత ఉంది ఈ సిస్టంలో, మనం కూడా సంపాదించుకోవడంలో తప్పు లేదు అని చెప్పుకోవడమే. చూడండి సార్, 4,000 USDT కాస్త వెళ్ళి మళ్ళీ ఇంకొక 5వ నెలలో 15 నెలలకు వచ్చేసే వరకు సార్ 8,136 USDTలు అయ్యాయి. వండర్ఫుల్ సిస్టంలో మనం ఉన్నాము సార్. డోంట్ వరీ బీ హ్యాపీ. 8,000 కాస్త 20 నెలలకు వచ్చే వరకు, 4వసారి 5వ నెలకి వచ్చే వరకు 8,000 USDTలు కాస్త 16,366 USDTలు అయ్యాయి. చూడండి సార్, డబల్ అవుతున్నాయి, రెట్టింపు అవుతున్నాయి. నెక్స్ట్ 16,000 USDT కాస్త 25వ నెలకి వచ్చే వరకు 32,918 USDTలు వచ్చాయి. మళ్ళీ 28 నెలల ప్లాన్ కాబట్టి అక్కడ 3 నెలలకి చూపిస్తుంది, డబల్ కాదు. ఒకవేళ 30 నెలల వరకు మనం చేసినట్లయితే అక్కడ 30 నెలల వరకు మనకు డబల్ అవుతుంది. ఎంత అవుతుంది? 32,000 USDTలు కాస్త పోయి 64,000 USDTలు అవుతాయి. మనం 28 నెలలకే
చెప్పుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ 3 నెలలకి లాస్ట్ 3 నెలల్లో 28 నెలల్లో 50,064 యూఎస్డిటీలు మనకు రిలీజ్ అవుతున్నాయి. 45 లక్షల రూపాయలు సార్, 45,05,832 రూపాయలు సంపాదించుకునే అవకాశం మనకు ఈ క్రైటీరియా 2 1000 యూఎస్డిటీలతో టోకెన్ ఫార్మింగ్ చేసినట్లయితే. ఇక 32 లక్షలు మనకు గుర్తే రావు. 2,250 రూపాయలు ఎక్కడికో ఉష్కాకి అయిపోతాయి. కాబట్టి మనం ప్లాన్ అర్థం చేసుకుంటూ ముందుకెళ్దాము, సంపాదించుకుందాము. ఒకటి సార్ నేర్చుకుందాము, నేర్పిద్దాము, నేర్చుకునే వాళ్ళుగా తయారు చేద్దాము. అంటే నేర్పించే వాళ్ళులాగా తయారు చేద్దాం. सीखो सिखाओ सिखाने वाले बनाओ అంటే సార్ నేర్చుకుందాము, నేర్పిద్దాము, నేర్పించే వాళ్ళలాగా తయారు చేద్దాము అనేటువంటి విధానంలో మనం ముందుకెళ్తే ఐ కెన్ డూ ఇట్, నేను చేయగలను, వీళ్ళెవరో వాళ్ళేమనుకుంటారు, తల్లిదండ్రులు, అమ్మ నాన్న, అక్క చెల్లెలు, అయ్యో నేను ఫెయిల్ అవుతాను, ఇవన్నీ ఆలోచనలు పక్కన పెట్టేసి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళినట్లయితే మనం సంపాదించుకోవచ్చు. మన పీవీసీ మెటాతో కనెక్ట్ అయి ఉంటూ ట్రస్ట్ వ్యాలెట్ని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ముందుకెళ్ళి లక్షల కొలది డబ్బులు సంపాదించుకునే అవకాశం మన సిస్టంలో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరికి పేరున చాలా సమయం తీసుకున్నాను. సారీ. కమ్ ఆన్ ది స్టేజ్ సార్, మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఏమైనా మిస్టేక్స్ పోతే సారీ సార్, కంటిన్యూ చేయండి సార్. ఎనీవన్? థ్యాంక్ యూ. మంచి అందరూ ఒకసారి క్లాప్ ఇవ్వండి సార్ మేడం కి. సూపర్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, సూపర్. థ్యాంక్ యూ మేడం. మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. గ్రేట్ మేడం, సూపర్ మేడం. థ్యాంక్ యూ. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. సో థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. మీరు టైం ఎక్కువ తీసుకున్న అది అన్నారు, నో ప్రాబ్లం. నేను ఫుల్ టైం తీసుకోవాలని ఇంకా నేను అనుకున్నాను. ఎందుకంటే సో చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది, చాలా విషయాలు తెలుసుకున్నాము. ఎందుకంటే ప్రతిదీ ఏది చెప్పినా కూడా ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏది ఏంటి అనేది క్లియర్ కట్ గా క్లుప్తంగా వివరించడం జరిగింది. ఇట్స్ ట్రూ. మరి ఇది మనము నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం ఏంటంటే మనకు వై క్లియర్ అవ్వాలంటే మరి దీని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి, అన్ని తెలియాలి. అప్పుడే కదా మనం ఇందులో ముందుకెళ్ళాలన్న ఆలోచన వస్తుంది. అలాగైతే ముందుకెళ్తాం, అంతే తప్ప లేకపోతే మనము మరి ఏంటి ఇది ఎలా ముందుకెళ్తాం అనేది ఆ వై అనేది మన దగ్గర క్లియర్ గా ఉండదన్నమాట. సో ఎప్పుడైనా కూడా సో వై అనేది క్లియర్ ఉండాలన్నమాట. అందుకే ఈరోజు మరి మీరు స్టార్టింగ్ చెప్పింది కూడా ఏదైతే లాస్ట్ టైం మనకు పీవీసీ పార్లమెంట్ లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది, సో మరి ఇందులోకి ఏ విధంగా మనం ఎందుకు రావడం జరిగింది, ఎందుకు వచ్చాము, తర్వాత ఇందులోకి వచ్చినాక మరి ఏంటి అనేది కూడా మరి ప్రతి ఒక్కటి దానికే విడదీసి మరి ఎస్ సార్ సంజయ్ సార్ మాట్లాడతారా? మాట్లాడండి. మీరు తీసుకోండి. ఈ సంజయ్ ప్రసాద్ వెల్కమ్. అప్డేట్ చెప్పండి సార్, ఇలా ఏమైనా వచ్చిందా అని. రంజిత్ కుమార్ షికారి, మీరు కూడా దాని గురించి అప్డేట్ చెప్తాను. ఇంకొక మరి అదే మాట్లాడుతున్నాను. నేను చెప్పాను కదా మీకు ప్లాన్ ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత చెప్తాను. చెప్పండి రంజిత్ సార్. ఓకే సార్. ఓకే సార్, అప్డేట్ గురించి ఓకే సార్ చెప్తాను. నో ప్రాబ్లం, డోంట్ వరీ. సో ఎందుకంటే చాలా విషయాలు తెలుసుకున్నాం మనము ఇప్పటిదాకా. మరి ఇది కదా, ఇవన్నీ తెలుసుకుంటేనే కదా మనకి పూర్తిగా ముందుకెళ్ళటానికి మనకు అర్థమవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ మేడం మరొకసారి వన్స్ అగైన్ అందరి తరపున కూడా. ఈ రోజు ఇక మరి అప్డేట్ విషయానికి వస్తే, ఈరోజు మనం అప్డేట్ విషయానికి వస్తే సో మనకు ఇన్ని రోజుల నుంచి వెళ్ళి మరి ట్రస్ట్ వ్యాలెట్ లో మనకు సీడ్ వాల్యూ అంటే మనము డీపీలు పెట్టాం కదా, ఆ డీపీ నుంచి వెళ్ళి వచ్చినది మనకి ఇన్ని రోజుల నుంచి వెళ్ళి ఆగడం జరిగింది. అంటే రిడీమ్ అనే ఆప్షన్ మనకు ఉంటుండే, ఆ రిడీమ్ మనము చేసే అవకాశం లేకుండే, రైట్. సో ఇప్పుడు
ఇప్పుడు మనకి ఈ యొక్క అవకాశం అనేది సిస్టమ్ ఓపెన్ చేయడం జరిగింది. అది ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? స్క్రీన్ షేర్ చేస్తాను. నా వాయిస్ క్లియర్ ఉంది కదా? చూడండి సార్, ఇక్కడ మరి స్క్రీన్ షేర్ అవుతుందా? సార్ అవుతుంది, క్లియర్. అవుతలేదు సార్, స్క్రీన్ షేర్ అవుతలేదు. మీకు రావట్లేదు అన్నమాట. అవుతుంది. ఓకే, మీకు అవుతుంది, ఒకరికి అవుతుంది. ఒక్క నిమిషం అయితే నేను ఇంకో ఫోన్లోకి వెళ్ళి వస్తున్నాను. 1 minute. సో అందులోకి చేస్తాను. ఓకే, కాకపోతే ఇందులో నాకు pvcmeta.com ఏమో నాకు ఐఫోన్లో ఓపెన్ అవ్వట్లేదు ఇప్పుడు, ఎందుకంటే లేదంటే మన ఐఫోన్లోకి వెళ్ళి చూపించేవాడిని. సో అందులో నాకు pvcmeta.com ఓపెన్ అవ్వట్లేదు. ఒక్క నిమిషం సార్, నేను ఇక్కడ చెప్పి మళ్ళీ ట్రై చేస్తాను. ఓకేనా? లాస్ట్ మినిట్లో మీకు చూపించడానికి. సో ఇక్కడ నేను మాట్లాడుకుంటూ చేస్తాను కనుక మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ నేను ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేశాను. సో pvcmeta.com లోకి వెళ్తున్నాను డైరెక్ట్గా. ఓకేనా? pvcmeta.com అంటే మనము టోకెన్ ఫార్మింగ్ పేజ్లోకి వెళ్తున్నాం. ఓకేనా? సో టోకెన్ ఫార్మింగ్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ ఓకే చూడండి, ఇక్కడ ఏమొచ్చింది ఇప్పుడు. ఇంతకుముందు మనకు ఈ విధంగా వచ్చేది కాదు. వ్యాలెట్ సమ్మరీ, కనెక్టెడ్ టోకెన్ అండ్ ఇక్కడ యూజర్ వ్యాలెట్ వచ్చింది సార్. యూజర్ వ్యాలెట్ పడతలేదు సార్. మీకు కనబడదు సార్, వేరేలో కనబడుతుంది, అందరికి కనబడుతుంది. చూడండి సార్, మీకు అందరికి కనబడుతుందా సార్? సతీష్ కుమార్ సార్ కనబడుతుంది. ఓకే, సో సతీష్ కుమార్ సార్ మీకు, ఎందుకంటే ఇది సంస్థలకి వెళ్ళి చేస్తున్నాను, మీకు కనబడాలంటే నేను ఐఫోన్లోకి వెళ్ళి చేయాలి. ఐఫోన్లోకి చేస్తే pvcmeta.com ఐఫోన్లో ఓపెన్ అవ్వట్లేదు, అందుకని చేస్తున్నాను. ఓకేనా సార్? మీకు నేను మళ్ళీ రేపు కూడా చేస్తాను, టైం ఉంటే కనుక ఐఫోన్లోకి వెళ్ళి సో ఇదే విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో చూడండి, మనకి ఇక్కడ ఈ విధంగా కనబడుతుంది. ఈ విధంగా కనబడితే ఇక్కడ బై pvcmeta కొనుక్కోవాలనుకుంటే బై, ఇక్కడ న్యూ టోకెన్ ఫార్మింగ్ అంటే మరి కొత్త టోకెన్ ఫార్మింగ్ చేసుకోవడానికి. బట్ ఇక్కడ అది కాదు, ఇది కాదు. ఇక్కడ చూడండి మీరు, కనెక్టెడ్ టోకెన్ అని పైన ఉంది, దాని పక్కన యూజర్ వ్యాలెట్ ఉంది. నేను యూజర్ వ్యాలెట్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి, యూజర్ వ్యాలెట్ మీద క్లిక్ చేశాను. ఈ యూజర్ వ్యాలెట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏమొచ్చింది అంటే ఈ 101.20 కనబడుతుంది. అది ఏంటి అంటే మనకు ఎవ్రీడే మనము డీపీలు పెట్టుకున్నాం కదా, 0.125 చొప్పున రిలీజ్ అవుతుంది చూడండి, అదే ఇది. ఇంతకుముందు ఏమో ఇక్కడ ఫార్మింగ్ వ్యాలెట్ అని ఉండకపోతుండే, రెడీ మనీ వస్తుండే. ఓకేనా? సో మనకు చాలా రోజుల నుంచి ఆగింది, కానీ కొత్తగా మీకు అందరికీ ఇప్పుడు ఈ న్యూ వ్యాలెట్ ఫార్మింగ్ అని వస్తుంది. అంటే దీని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ 101 ఉంది కదా సార్, 101 ఉంది. న్యూ వ్యాలెట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే న్యూ వ్యాలెట్ ఫార్మింగ్ రిక్వెస్ట్ టు గెట్ డైలీ రివార్డ్ అప్ టు 100% అండ్ ఎంటర్ మినిమం వాల్యూ 100 USDT. అంటే అవి మనకి యూఎస్డిటీలే కనుక 100 USDTతోనే చేయొచ్చు. అంటే 100 కంటే తక్కువ ఉంటే చేయలేము. అంటే ఇప్పుడు సపోజ్ కొంతమందికి డీపీలు తక్కువ ఉన్న కారణంగా వాళ్ళకు రిలీజ్ని బట్టి అన్ని తయారైనాయి. కొందరికి ఇప్పటికి 50 అయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ డీపీ తక్కువ ఉంది కనుక ఆ లెక్క ప్రకారం రిలీజ్ అవుతున్నాయి. 50 ఉన్నాయి, కొంతమంది 40 ఉన్నాయి, కొంతమంది 60 ఉన్నాయి, కొంతమంది 70, కొంతమంది 80, కొంతమంది 90, కొంతమంది 95, కొంతమందికి 99 కూడా ఉండొచ్చు. కానీ మీరు 100 అయ్యేంత వరకు ఆగాల్సిందే. ఎందుకంటే మనకు మునుముందు మరి 50తో ఇస్తారేమో అని మనం అనుకుంటున్నాం, బట్ సిస్టమ్ నుంచి ఇంకేం నోటిఫికేషన్ రాలే. ప్రజెంట్ సిచ్యువేషన్ లో అయితే ఏంటంటే 100 ఎప్పుడైతే అయ్యి ఉందో దాన్ని మనము ఇక్కడ ఫార్మింగ్ చేసుకోవచ్చు. చూడండి, మీ ఎదురుగా నేను ఫార్మింగ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను మ్యాక్సిమం క్లిక్ చేసిన 54 వచ్చింది. ఇది కాదేమో 104. ఓకే, ఇక్కడ మ్యాక్సిమం క్లిక్ చేస్తే 54 వచ్చింది. ఎందుకు మనకు ఐడియా రాలేదు ఇది. సో నేను చూస్తున్నాను సిచ్యువేషన్ లో, చూద్దాం. నేను 54తో అవుతుందా మరి? కాదు. చూడండి రిక్వెస్ట్, చూడండి ఇక్కడ ఏమంటుంది, ఎంటర్ మినిమం 100% ఫార్మింగ్ వాల్యూ. అంటే 100 కంటే తక్కువ ఉంటే నేను కాను అంటుంది. సో ఇక్కడ ఈసారికి వచ్చేసి 101 ఉంది, కానీ
మరి 101 అవుతుందా ఒక రోజు కంటే? కాదు, ఒక రోజుకు 100నే. ఒక రోజుకు మనము సపోజ్ ఇక్కడ 101 మీద కొంతమందికి 1400, కొంతమందికి 2000, కొంతమందికి 3000 వచ్చి కూడా పడ్డది అక్కడ. బట్ అన్ని ఒకసారి చేసుకోవచ్చు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో డైలీ 100 మాత్రమే మనకి ఇక్కడ లిమిటేషన్ ఇవ్వడం జరిగింది, ఓన్లీ 100. సో ఇక్కడ మరి ట్రాన్సాక్షన్ చార్జెస్ 5% అప్లికేబుల్ అని కూడా ఇస్తున్నారు. సో ఇక్కడ నేను సబ్మిట్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తాను. ఎగ్జిట్ ద వాల్యూ బ్యాలెన్స్ ఇస్ ఫార్మింగ్ వ్యాలెట్. అంటే ఇప్పుడు ఇది ఇక్కడ 105 కంటే ఎక్కువగా ఉండాలా దీని లెక్క ప్రకారం. ఏమంటుందంటే నువ్వు చేరా అని చెప్తుంది, ఎందుకంటే ఎంత కావాలో అంత లేదు అని చెప్తుంది. బ్యాలెన్స్ ఫార్మింగ్ వ్యాలెట్ ఈస్ ఎక్సిడ్, ఎంటర్ ద ఎగ్జిట్. సో మరి ఇలా ఎందుకు వస్తుంది? మరి 100 ఉన్నప్పుడు రావాలి, 54 వచ్చింది. మరి మ్యాక్సిమం కొడితే ఇక్కడ ఏంటిది మన చేంజెస్ అయిందా? ఇంకో వ్యాలెట్ ఓపెన్ చేసి చూస్తాను. ఓకే, అవ్వట్లేదు. రెడీమ్ వాల్యూ కెన్ బి రిడీమ్డ్ ఎట్ టైం 100 మాత్రమే. సో ఓకే, అవ్వట్లేదు ఇది. సార్ రాజేష్ సో సార్, చెప్పండి సార్. ఇది మనకు పివిసి మెటా రేటు లోపల బయట మార్కెట్ రేట్ను లోపల రేటు సేమ్ వచ్చింది సార్. సో అప్పటి నుంచి ఒక 1.5 అవర్ నుంచి ఈ విధంగానే వస్తుంది. అప్డేట్ అయితే సార్ ఇది మనకు. ఓకే ఓకే, అంటే అచ్చా లోపల బయట ఒక రేట్ అవుతుందా? దాని పట్ల ఒకటే రేట్ అయింది సార్, ఒకటే రేట్ అయింది. అయిందా? ఇప్పుడు ఆల్రెడీ అయింది కదా? అయింది సార్ ఆల్రెడీ. కనెక్టెడ్ టోకెన్ కొట్టండి, అక్కడ కనబడుతుంది మనకు. 101 USDT కూడా కింద చూడండి సార్, అక్కడ పీవీసీలో ఎక్కువ కనబడుతుంది. పీవీసీ మెటా టోకెన్ వాల్యూ 178 సార్. పక్కనే చూడండి, లెఫ్ట్ సైడ్ కి ఉంటది కనెక్టెడ్ టోకెన్ కింద. అంటే ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే అయిందా ఆల్రెడీ కాలేదా? అంటే లోపల అప్డేట్లు ఉంది, లోపల అంటే లోపల కూడా తగ్గిపోయిందా? లోపల కూడా తగ్గిపోయిందా ఇది? అయ్యో, మరి ఇక్కడ 101కి 178 ఎందుకు కనబడుతుంది? అచ్చా, 101 సార్ 101 USDTలకు 178 పీవీసీలే వస్తాయి కదా. ఇంతకుముందు మరి ఒకటి ఉన్నప్పుడు మనకి ఎలా వస్తుంది? ఒకటి ఉంటే కనుక 171 ఉంటుండే, 101 ఉంటుండే ఇక్కడ. రైట్ రైట్ సార్, అవును. ఓకే ఓకే. సో దీన్ని బట్టి అంటే మరి ఇప్పుడు అప్డేట్ రాకముందు చేసిన వాళ్ళ సంగతి అంటే వాళ్ళకి బెటర్ అన్నట్టు ఏంటి? బెటర్ సార్, బెటర్. ఓకే, ఇక్కడ అప్డేట్ కావాల్సింది ఉంది. 101 USDT కి కాదు, మనకు 105 ఉంటేనే అవుతుంది. 105 ఉన్నప్పుడు ఆల్రెడీ USDT కాబట్టి మనకి ఇక్కడ 100 రావాలి. బట్ ఇందాక 56 వచ్చిందా? అవును, ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. అప్డేట్ కావాల్సింది ఉంది సార్, అప్డేట్ కావాలి. చూడండి, మాక్సిమం కూడా 54 వస్తుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ 5-6 వ్యాలెట్లకు నేను చేసేసాను. సో చేసినప్పుడు నాకు డైరెక్ట్ అయిపోయింది. ఎందుకంటే నేను వచ్చిన వెంటనే నేను చేశాను, వచ్చిన వెంటనే అది అంటే మనకి ఎప్పుడైతే అప్డేట్ వచ్చిందో అదే టైంలో నేను చేశాను అనమాట. ఓకే, ఎనీవే. సో మరి మనము ఇంకొక వ్యాలెట్ ఓపెన్ చేసి చూస్తాను, ఏమవుద్దో చూద్దాం. మరి అవుద్దా కాదా, అంతకంటే ఎక్కువ ఉన్నదాన్ని చూద్దాం మనం. ఓకే, సో ఒక్క నిమిషం. అందుకే అంటాం మనము అట్లీస్ట్ మనకు 5 వ్యాలెట్లు నేను చేసేసాను 100తో. సో ఇంకొక 2 వ్యాలెట్లు కూడా నేను మిగిలిపోయినాయి, చేయాల్సింది ఉండే. ఓకే, ఇందులో చూద్దాం. ఇందులో బిఎన్బి ఉంది కదా. సో బిఎన్బి అనేది కూడా మనకి 1.1 అంటే 1.1 $1 పైన 10 సెంట్, $1 and 10 సెంట్ అంటే 1.10 మనకు కట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు ఉంచుకోండి మీ యొక్క బిఎన్బి ఖచ్చితంగా. ఇక ఇన్ని రోజులు మనకు బిఎన్బి గొడవ లేదంటే రెడీమ్ గొడవ లేదు కనుక బిఎన్బి గొడవ లేదు. సో ఇప్పుడు రెడీమ్ స్టార్ట్ అయింది. చూడండి, 310 ఉంది ఇక్కడ న్యూ టోకెన్ వాల్యూ. సో తీసుకుంటే ఇక్కడ 100 తీసుకుంది. సో మేబీ ఇక్కడ ఏమంటారో చూద్దాము. మరి సబ్మిట్ ఇక్కడ ఇది అవుతుందో చూడండి మీరు అందరూ ఒకసారి. ఓకే ఓకే, చూడండి 1.11 తీసుకుంటుంది. ఓకే, అప్రూవ్. సో ఇక్కడ మనము ఓకే మేబీ ఇది అప్డేట్ లో ఉంటే ట్రాన్సాక్షన్ కంప్లీట్ కాకపోవచ్చు, మేబీ నాకు తెలిసి. దీని ఏమంటాం మనము ఓవర్ థింకింగ్ అంటాం. అవ్వట్లేదని చెప్పి తెలుసు కూడా మళ్ళీ మనం చెప్తున్నాం.
ఓకే, ఇది కాదు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇన్వాలిడ్ బిఎన్బి కంట్రాక్ట్, సారీ ఇంత బిఎన్బి లేదేంది అక్కడ, బిఎన్బి ఉన్నట్టుంది. 1 minute. 1.047 ఉంది, బిఎన్బి ఉంది. బిఎన్బి కట్ కాలేదు. ఓకే, కట్ అయిన టైప్ ఇచ్చింది, కట్ కాలేదు. సో అంటే అర్థం ఏంటంటే మేబీ మీరు అన్నట్టుగా బిఎన్బి కట్ అయిందా, కట్ అయినట్టు వచ్చింది అక్కడ. మేబీ కట్ అయిపోయిందో చూద్దాం ఒకసారి, బిఎన్బి కట్ అయిందేమో చూద్దాం. మళ్ళీ రిటర్న్ వచ్చినట్టుంది కట్ అయ్యి కూడా. కట్ అవుతుంది, రిటర్న్ అవుతుంది, కట్ అవుతుంది, రిటర్న్ అవుతుంది. చూడండి, బిఎన్బి కట్ అయిపోయింది. ఓకే, ఎనీవే అంటే చేయకూడదు, మనం చేసామన్నట్టు దీని అర్థం. ఎనీవే, సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది సార్, ఎవరు ఇప్పుడు ప్రైవేట్ లో అప్డేట్ గోయింగ్ ఆన్ లో ఉంది అంటే అప్డేట్ అవుతుంది అనమాట. చేయకండి, బిఎన్బి కట్ అవుతుంది. సో అందుకని ఎవరు చేయొద్దు, ప్రైవేట్ లో ఎవరు చేయకండి. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మనం అప్డేట్లో ఉందని తెలిసి కూడా మనం చేసాము. ఎనీవే, సో ఇక్కడ అనవసరంగా బిఎన్బి కట్ అవుతుంది. ఫార్మింగ్ స్టేటస్ చూద్దాం, కాలేదు. 310 ఉండే కదా ఇక్కడ మనకి. 29 April 100 అయింది కదా సార్, ఇది అయింది కదా, ఇది అయింది. ఓకే, ఎనీవే చూస్తున్నా సార్, నా వాయిస్ వస్తుందా? అయింది ఇది. ఓకే ఓకే, అందుకే బిఎన్బి, అవునవును, అందుకే బిఎన్బి కట్ అయింది. అయితే మనకి ఇది క్రైటీరియాలో కూడా ఇంక్లూడ్ అవ్వదు సార్, మీరు ప్రతి ఒక్కరు గ్రహించండి ఒకసారి. ఈ 100 మనకి అంటే సపోజ్ ఇప్పుడు మనం అనుకోవచ్చు ఇది మన కింది వాళ్ళు చేసుకుంటే ఇప్పుడు మనకు ఈ కౌంట్ లో వస్తుంది 1751 అని, కానీ ఇది క్రైటీరియాకు ఇంక్లూడ్ కాదు. ఎగ్జాంపుల్ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో మనము మన సెకండ్ క్రైటీరియాకి వెళ్ళాలంటే మన కింద 500 పైన వాళ్ళు చేసుకోవాలి. ఒక కాల్ వచ్చింది, అట్లా ఉండండి. వినోద్, ఒక 15 నిమిషాలు. రండి అంకుల్, రండి. ఓకే ఓకే రైట్, ఓకే. అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఇది మీరు గ్రహించండి. ఇక్కడ సపోజ్ మన కింద ఒక 5 ఐడీలు ఉంటున్నాయి. సో అవి 500 పైన అయితే మనం సెకండ్ క్రైటీరియాకి వెళ్తాం. అలాగని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ నేను ఇస్తున్నాను ఇక్కడ మీకు. సపోజ్ ఈ ఐడి 400తో ఉంది, ఇప్పుడు దీన్ని 500తో ఇక 100తో మనం చేసాం అనుకోండి, అతను 500 అవుతుంది. కానీ నువ్వు అనుకోవద్దు అతను 500 అయింది కదా అని చెప్పేసి నాకు క్రైటీరియాకు హెల్ప్ అవుతుంది అని చెప్పి అనుకోవద్దు. ఇది క్రైటీరియాకు హెల్ప్ అవ్వదు, ఓకేనా? సో మళ్ళా మనకి ఇది ఎవ్రీడే 0.125 చొప్పున రిలీజ్ అవుతుంది మనకి. నువ్వు ఏ క్రైటీరియాలో ఉన్నా కూడా, ఏ క్రైటీరియాలో ఉన్నా కూడా ఇది ఎప్పుడైతే నువ్వు సీడ్ వాల్యూ నుంచి వెళ్ళి ఫార్మింగ్ చేసుకున్నావో సో అది 0.125 చొప్పున మీకు రిలీజ్ అవుతుంది. సో ప్రతిరోజు వస్తుంది చూడండి, ఇక నీకు వచ్చినట్టు అయిపోయింది. ఇక అంటే ఇక్కడ ఈ 100 వచ్చేదాకా మాత్రమే నీకు వస్తుంది. ఇక్కడ లాస్ట్ లో మనం ఇంతకుముందు ఏంటంటే 100కి 200 రావాలి కదా మనకు, 100కి 200 కాదు, ఈ 100కి 100 వచ్చేదాకా నీకు వస్తూనే ఉంటుంది. అంటే ఎవ్రీడే నీకు వస్తున్నది, నువ్వు తీసుకుంటున్న లెక్క. నీకు ప్లస్ ఏంటంటే ఇక్కడ నీకు రిలీజ్ అయ్యేదంటూ ప్లస్ అన్నట్టు దీని అర్థం. కరెక్ట్? నేను చెప్పేది కరెక్టేనా సార్? కరెక్టే సార్. రైట్. సో మీకేందంటే మీకు ఎక్కడ ప్లస్ అవుతుందంటే మనకి ఇప్పుడు 100 చేసుకున్నారు, మీకు ఎక్కడ ప్లస్ అవుతుంది చూడండి. ఇక్కడ మన వ్యాలెట్ బోర్డులోకి వెళ్ళి, సో మీకు ఇక్కడ ఫార్మింగ్ స్టేటస్ కాదు మనం చూసేది అయితే ఏదో నేనే మర్చిపోయాను. రివార్డ్ స్టేటస్ నొక్కాలి. ఓకే, ఇక్కడ మీకు ఇగో ఇక్కడ ఏమైతే అంటే ఇక్కడ చూజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇది ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అంటే ఆల్రెడీ ఇక్కడ వస్తుంది 89లో అది కలుస్తుంది. అది రిలీజ్ అనేది 89లో మనకు కలుస్తుంది. సో ఇక్కడ మనకు ప్లస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి వెళ్ళి నువ్వు ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ గా ఈసారికి వచ్చేసి 15% కట్ అవ్వగా 4.1275 వస్తుంది ప్రెజెంట్ సిచ్యువేషన్. సో రేపు నుంచి కొద్దిగా ఎక్కువ వస్తుంది, అంటే 0.125 100కి 0.125 ఇక్కడ ప్లస్ అవుతుంది. కరెక్ట్ రమేష్ సార్? కరెక్టే సార్, కరెక్టే. రైట్. సో ఇది సార్, అందుకని చెప్పేసి మనందరము మన ఊహ ఎలా ఉంటుందంటే, సో ఇప్పుడు ఇక్కడ మన కింద మరి అందరూ
చేసుకుంటారు కదా, సో అవి క్రైటీరియా ప్లస్ అవుద్దేమో అని ఎవరు అనుకోవద్దు. సో దానివల్ల ఏంటంటే మనకు బెనిఫిట్. సో ఆల్రెడీ అక్కడ మనకు డిపి నుంచి వెళ్ళి 0.125 చొప్పున రిలీజ్ ఉంది. అది మళ్ళీ మనం ఫార్మింగ్ చేస్తే మళ్ళీ 0.125 చొప్పున బయటకు వస్తుంది. సో సేమ్ నువ్వు 100తో చేసావు, 100 వచ్చేంత వరకు నీకు 0.125 చొప్పున వస్తుంది. అంటే దీన్ని బట్టి మనకు ఆ 100 రిలీజ్ అవ్వడానికి 800 డేస్ పడుతుందా? సో డియర్ పార్ట్నర్స్ ఆలోచించండి ఇక్కడ. సో మనకి అంటే ఎందుకు మనం వచ్చిన తర్వాత వెంటనే చేసాము అన్ని ఐడీలకి? చేసుకోవాల్సిందే. రేపు చేసినా రేపు నుంచి 800, నువ్వు ఇయ్యాల చేసినా ఇయ్యాల నుంచి 800. సో ఇయ్యాల నువ్వు బిఎన్బి కట్ అవుతుంది అనుకుంటే రేపు చేస్తే రేపు కూడా బిఎన్బి అవసరమే, మళ్ళీ 10 రోజుల తర్వాత అయితే మళ్ళీ బిఎన్బి అవసరమే. సో ఇంత ముందు లెక్క నిలబెట్టుకున్న వాళ్ళు కూడా మళ్ళీ చేసుకోకపోతే సో వాళ్ళకి ఇది డిలే. అంటే వాళ్ళ యొక్క వాళ్ళకి రావాల్సిన ఇన్కాన్ని వాళ్ళే ఆపుకున్నాడు తప్ప సో ఇక్కడ సిస్టానికి కానీ ఎవరికి కానీ లాస్ లేదు. దిస్ ఇస్ ద పాయింట్, గ్రహించండి ప్రతి ఒక్కరు. ఓకేనా? సో ఇంకా ఈ 15% ఏదైతే ఉందో ఇది కూడా రావాలి కదా. ఎక్కడ వచ్చింది ఇది? మనం ఎక్కడ చూడొచ్చు? ఈ 15% కూడా చేసుకోవచ్చు అని నేను మీటింగ్ లో అది మన వేరే గ్రూప్ లో చూశాను. ఇది సార్ అది ఎక్కడ అందులోనే కదా సార్ ఆల్రెడీ కలుస్తుంది కదా వ్యాలిడ్ బోర్డ్ లోనే మనకు డిపి లేదా కలుస్తుంది కదా. కలిసి వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు అది వేరే లేదు, ఇప్పుడు అందులో కలిసి వస్తుంది కనుక. సో సార్ మరి ఈ రోజు మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే, మీకు అర్థం కాకపోతే మరొకసారి నన్ను అడగండి, నేను మీకు ప్రయత్నం చేస్తాను. సో ఈ రోజు వచ్చిన అప్డేట్ ఏంటంటే సార్, ఇందాక నేను చెప్పినట్టు మరొకసారి చెప్తాను మీకు, దెన్ మీరు అడుగుతున్నారు నన్ను. చూడండి ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ పేజ్ మనం ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చేంజెస్ అయ్యింది. ఏంటి చేంజెస్ అయ్యింది చూడండి. కనెక్టెడ్ టోకెన్ అండ్ యూజర్ వ్యాలెట్ మీద క్లిక్ చేసుకోండి. సో యూజర్ వ్యాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రేట్ చూడండి సార్, 1 PVC ఉంది కదా బయట, దాని కింద రేట్ చూడండి సార్ 0.57 USDT. రైట్, ఇక్కడ చూడు సార్, కరెక్టే. లోపల ఎంత మనకు ఒకటి ఉంటుండే, సో అది ఇప్పుడు ఏమైందంటే 0.57 అంటే లోపల బయట సేమ్ అయింది. మన రిక్వెస్ట్ ఓకే అయింది. సో సంతోషపడాలా? నాకు తెలియట్లేదు ఇక్కడ నేను సంతోషపడాలనా లేకపోతే నేను బాధపడాలనా? చెప్పాలంటే బాధపడాల్సిన అవసరం ఉంది. హ్యాపీగా ఫీల్ అవ్వాలి సార్. హ్యాపీయా? సంతోషపడాల్సిన అది సార్. ఎందుకంటే ఇంత ముందు మనకి లోపల పీవీసీ మెటల్ మనకి రెడీ అయినప్పుడు $1 రెడీ అయ్యేది సార్. బయటికి వెళ్ళినప్పుడు అది ఏమయ్యేది అంటే $1 అయిపోయేది. అంటే బయటికి లోపలికి లాస్ వచ్చేది. అదొకటి. అదొకటి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఒక కాలేజ్ ఓకే కోటేకడే సార్, ఆల్రెడీ రివార్డ్ వస్తుంది కాబట్టి వస్తున్న వాళ్ళందరూ సంతోషమే సార్. కొత్తగా చేసే వాళ్ళు మాత్రం 100 USDT టోకెన్ ఫార్మింగ్ చేయాలి. 100 USDT వాల్యూ పీస్ మెటాతో టోకెన్ ఫార్మింగ్ చేయాలి. అది మామూలుగా అది USD వాల్యూ కాబట్టి సేమ్ లోపల నేనేమంటానంటే ఇప్పుడు మనం అక్కడ సగంది తీసుకొచ్చి ఇక్కడికి టోకెన్ ఫార్మింగ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు ఒక్కడితో అవుతుండే, ఇప్పుడు ఏమవుతుంది 57తో అవుతుంది కదా సగం. అంటే ఎక్స్ట్రా అవసరం ఇప్పుడు మనకు. ఎందుకంటే అంటే ప్లస్ ఉంది మైనస్ ఉంది, రెండు ఉన్నాయి అంతే. నన్ను అడిగితే నేను ఏమంటానంటే, వాళ్ళు ఇస్తే 25 మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మనకు అది కూడా లేదు. బట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు వాళ్ళు ఈ అప్డేట్ ఒక లేట్ తీసుకొస్తే ఒక 1 month 2 months అయింది అనుకోండి అది విత్డ్రాల్ తీసుకొచ్చడానికి, సో మనం నిజంగా లాసే. అంటే నేను అందుకే అన్నాను అనమాట, నేను సంతోషపడాలన్నా నేను మరి నాకు బాధపడాలన్నా తెలియట్లేదు అన్న విషయం అందుకే అన్నమాట. సో మీరు అన్నట్టుగా కరెక్టే. ఎందుకంటే మనం ఇంతకుముందు మీరు అన్నట్టుగా రిలీజ్ ఇచ్చినప్పుడు ఈ 25 PVC మెటాలు వచ్చినాయి కదా అని చెప్పేసి మనము ఒక్కొక్క $తో అక్కడికి బయటకు వస్తే అక్కడ 12.5 మనకు అవుతుండే. 12.5, 13, 12 అంతే, కరెక్టే. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు 100 ఇచ్చారనుకో 100 అయినా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఎంతమంది దగ్గర ఉన్నాయో నాకు తెలియదు కానీ రిలీజ్ తీసుకోవడానికి.
ఓకే. సో ఎనీవే అదొకటి ఇదొకటి ఎనీవే ఏదేమైనా నో ప్రాబ్లం అయింది అయిపోయింది. సో అందుకే నేను ఒకటి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీకు ఈ మీటింగ్ ద్వారా సో మీరు మనకు అలాంటివి ఉన్నప్పుడే దాన్ని యూటిలైజ్ చేసుకోండి అని చెప్తున్నాను నేనైతే. సో ఒక అప్డేట్ వచ్చిందంటే ఆ అప్డేట్ ఎక్కువ రోజులు నిలబడదు. సో నువ్వు యూటిలైజ్ చేసుకోకపోతే అంటే నువ్వు యూజ్ చేసుకోండి, మనం యూజ్ చేసుకోవాలా. ఇప్పుడు చూడండి ఇక్కడ నువ్వు టోకెన్ ఫామ్ ఇప్పుడు నువ్వు చేసుకోవాలనుకున్నావు అనుకో ఏమైతుంది సార్ నీకు మనకు స్టార్టింగ్ రోజే డబల్ అంటే ఒక 50% 40% మనకి ఎక్కువ అవుతుండే ఇది చేసేటప్పుడే. అక్కడ తక్కువ రేటుతో పీవీసీ మెటల్ కొని ఇందులో పంపిస్తూనే అది రేట్ అనేది పెరుగుతుండే. ఇప్పుడు అది లేదు. కరెక్టేనా సార్? ఇప్పుడు అది లేదు. సో అందుకని చెప్పేసి ఉన్నప్పుడే రైట్ ఉన్నప్పుడే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే ఇది యూజర్ వ్యాలెట్ ఏదైతే ఉందో ఈ యూజర్ వ్యాలెట్ అనేది 205 ఎక్కడ నుంచి వచ్చినాయి అంటే ఈ సారు ఎన్ని డీపీలు పెట్టుకున్నాం ఆ డీపీల గురించి వచ్చింది. అచ్చా మనం డీపీలు ఎన్ని పెట్టాము ఎంత రిలీజ్ అయింది చూడడానికి ఇప్పుడు లేదా మరి? ఉంది సార్, ఉంది. ఎక్కడ కిందే ఉంది చూడండి సార్, రీసెంట్ ట్రాన్సాక్షన్ కింద లాయల్టీ అని ఉంది ఇప్పుడు 3228. మనకు రిలీజ్ వచ్చేసి రోజు రిలీజ్ వచ్చేసి 4 సంథింగ్ రిలీజ్ అవుతుంది మన డీపీలో. డీపీలు అనేది కిందిది 105 కాదు 105 అనేది ఇప్పుడు మనం చేసింది. ఓకే అది అర్థమైపోయింది. దాని కింది ఏంటి సార్? దాని కింది ఏంటి? డీపీ లేదు సార్, డీపీ లేదు. మనకు రోజు దాని కింద మనము 15% సార్. రైట్. సో ఇది అన్నమాట. సో ఇక్కడ మనకు ఎందుకంటే మనం ఏదో క్లిక్ చేస్తే కనబడేది అలాంటిది ఇక్కడనే డైరెక్ట్ గానే మనం ఇక్కడ చూసుకోవడానికి ఉంది సార్. సో అలాగే ఒకవేళ ఇప్పుడు మనము చూడండి ఇగో వ్యాలెట్ ఫార్మింగ్ దేనికి చేసావు ఏ నెంబర్కి అయ్యింది అంటే రేపు పొద్దున నాకు తెలిసి మరి అదర్ వ్యాలెట్ ఇస్తారా ఎవరో తెలియదు. ఇది ఇవ్వరు అనుకుంటాను ఎందుకంటే ఇది ఓన్ వ్యాలెట్ అనమాట. ఓన్ యూజర్ వ్యాలెట్ అంటే ఏంటంటే యూజర్ వ్యాలెట్ అంటేనే మన ఓన్ అనమాట. సో అందుకని చెప్పేసి ఇగో ఈ ఐడికి మనం 100తో ఇప్పుడు చేసాము కానీ అక్కడ ఫీజు అని చెప్పేసి 5 అని చూపిస్తుంది కదా. సో ఆ 5 అక్కడ నుంచి వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ అప్లికేబుల్ ఇక్కడ మనం ఇక్కడ చేసినప్పుడే ఇక చూడండి ఇక్కడ ట్రాన్సాక్షన్ 5% అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఇప్పుడు మాక్సిమం క్లిక్ చేస్తే వచ్చింది సబ్మిట్ చేద్దాము. సో ఏమంటారంటే మళ్ళా చేస్తే అవుతుందా అని చూస్తే కాదేమో ఎందుకంటే ఒక చూడండి ఓన్లీ 1 ట్రాన్సాక్షన్ కెన్ బి డన్ ఇన్ ఏ డే అంటే ఇంతకుముందు మనం రిడీమ్ చేసుకున్నప్పుడు కూడా ఇలాగే ఉంటుండే అంతే కదా సార్? సో ఇప్పుడు మళ్ళీ చేయబోతే కూడా మనకి ఇలాగే వస్తుండే ఇప్పుడు కూడా ఇలాగే వచ్చింది. ఎస్ థ్యాంక్ యూ. సో మై డియర్ పార్ట్నర్స్ ఎవరికన్నా మరి మీరు అర్థం కాని వాళ్ళు ఉంటే అడగచ్చు, మీ క్వశ్చన్స్ మీరు అడగచ్చు, రైజ్ చేయొచ్చు, అడగచ్చు సార్. ఎస్ సార్ బాగా సార్ వెల్కమ్ సార్ మాట్లాడండి. డే పార్ట్నర్స్ మీకు ఈ రోజు వచ్చిన అప్డేట్ ఎవరికైనా అర్థం కాని ఉంటే మీరు అడగచ్చు సార్. అంటే లీడర్లకు ఆల్రెడీ అర్థమైంది వాళ్ళు చేస్తున్నారు ఆల్రెడీ నాకు తెలుసు. బట్ ఇక్కడ మరి టీ మల్లేశ్వర సార్ మనకి ఐఫోన్ లో ఓపెన్ అవ్వట్లేదా సార్? pvsmedia.com డాటా ఓపెన్ అవుతుంది, .com ఓపెన్ అవ్వట్లేదా? ఒకసారి స్క్రీన్ షేర్ చెప్పండి సార్. చేయండి. కొడగల సార్ మీరు ఫ్రీ ఉన్నారా? .com లోకి వెళ్ళండి సార్. మీరు .com లోకి వెళ్ళండి. మీరు ఏం అడగాలనుకుంటున్నారు? ఐఓ గురించి మాట్లాడాలనుకుంటున్నారు అంటే ఐఓలోకి వెళ్ళండి. .com గురించి మాట్లాడాలనుకుంటే .comకి వెళ్ళండి. అంటే ఫార్మింగ్ చేసుకోవడానికి ఫార్మింగ్ చేసుకోవాలంటే pvsmedia.com సీడ్ ఫండింగ్ సరే ఏమో మీరు సిరి పనిగా ఉన్నారు లేదంటే రెండు మాట్లాడుతున్నారు చెప్పండి సరిగ్గా ఏంటి అంటే అయితే ఇప్పుడు కొత్త అప్డేట్ వచ్చింది కదా సార్ చూద్దాం అది .com లో అదే .com అయితే ఇది రావట్లేదు. ఇది మీకు అదే చెప్తున్నా సార్. నేను ముందుగా మీరు ఐఫోన్ వాడుతున్న విషయం నాకు తెలుసు, నేను కూడా ఐఫోన్ వాడుతున్నాను. సో నాకు మధ్యాహ్నం నుంచి వెళ్ళి pvsmedia.com ఓపెన్ అవ్వట్లేదు. అందుకే నేను ఈ రోజు స్క్రీన్ షేర్ ఇందులో చేశాను అనమాట. సో సతీష్ సార్ కనబడలేదు నాకు తెలుసు ఆ విషయం, కొంతమంది కనబడదు. అయినా కూడా నేను ఎందుకు ఇందులో స్క్రీన్ షేర్ చేశానంటే pvsmedia.com ఐఫోన్ లో ఓపెన్ అవ్వట్లేదు సార్. సరే సార్ దీంట్లో మామూలు ఫోన్ లో వస్తుంది సార్. మామూలు ఫోన్ లో చేయండి సార్.
సో ఇంకెవరైనా మీకు ఈరోజు అప్డేట్ అర్థం కాకపోతే అడగచ్చు. సో ఇప్పుడైతే ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఎవ్రీడే 100 తో చేసుకోవచ్చు. మనం 100 కంటే తక్కువ ఉంటే కాదు. సార్ హ్యాండ్ రైజ్ వచ్చాయి చూడండి. ఇవ్వండి సార్, మీరు కూడా మాట్లాడచ్చు. లక్కీ తర్వాత సిహెచ్ మల్లేశ్వర్ సార్, మళ్ళీ ఇదే ఇప్పుడే సిహెచ్ మల్లేశ్వరం అంటే అది సరే, మరి ఇప్పుడు మాట్లాడండి సార్. వెల్కమ్ సార్. స్క్రీన్ షాట్ చేస్తాం సార్. సార్ రాజేష్ సార్, మీది స్క్రీన్ అడ్మిట్ ఇచ్చిన వాళ్ళకి వస్తుంది సార్. మాది అడ్మిట్ ఇచ్చిన కనబడుతుందా? అలా కనపడుతుంది, మిగతా వాళ్ళకి కనపడట్లేదు సార్, అందుకే అందరూ లైక్ చేస్తారు. ఒకటి లైక్ చేసి నాకు అర్థం కాలే. ఇప్పుడు మీకు అడ్మిట్ ఇచ్చిన వాళ్ళకి అందరికి కనపడుతుంది సార్. లేదు ఇక్కడ బాలరాజు సార్ కు అడ్మిట్ ఇవ్వలే కనబడింది. నేను 2 సార్లు బ్యాక్ అయ్యి వచ్చా సార్. ఓకే నేను ఏమంటున్నానంటే అది ఇప్పుడు కాదు సార్ లక్కీ సార్. విషయం ఏంటంటే నేనైతే ఎప్పుడైతే ఐఫోన్ లో నేను చేస్తానో అందరికి కనబడుతుంది. అది గత సంవత్సరం నుంచి కూడా అలాగే వస్తుంది. కరెక్టా సార్? నేను చెప్పింది కరెక్ట్ అయితే మీరు కరెక్టే సార్. కరెక్ట్. ఎందుకంటే సార్ నేను ఈ రోజు ఐఫోన్ లో ఎందుకు చేయలేదంటే సార్ లక్కీ సార్, ఎందుకంటే ఐఫోన్ లో ఈ రోజు pvsmart.com ఓపెన్ అవ్వట్లేదు. అందుకని చెప్పి నేను ఐఫోన్ లో చేయాలి, లేకపోతే మీ అందరికి కనబడాలని చెప్పేసి నేను చూస్తాను సార్. ఎందుకో నాకు సంవత్సరంలో చేస్తే అందరికి రావట్లేదు. నాకు ఈ విషయం నాకు తెలుసు సార్, ఎందుకంటే అడ్మిన్ అని కాదు ఇక్కడ అట్లా. మల్లేశ్వర సార్ మీరు నాకు స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. రమేష్ సార్ మీకు అలాగా సార్ ఐఫోన్ లో చేస్తే కొందరికి వస్తుంది, సామ్సంగ్ ఫోన్ లో చేస్తే కొందరికి వస్తుంది. సార్ ఐఫోన్ లో చేస్తే అందరికి వస్తుంది, ఐఫోన్ లో చేస్తే అందరికి వస్తుంది. గమనించండి, ఐఫోన్ లో చేస్తే అందరికి వస్తుంది. అదే ఈ రోజు అందరూ ఒకటే వస్తుంది అంటే వరకే మాకు ఒకసారి మీరు స్క్రీన్ షేర్ చేసినప్పుడు మాకు రావట్లేదు సార్. ఇప్పుడు వస్తుంది సార్ చేస్తుంటే మాకు రావట్లేదు. ఇప్పుడు మల్లేశ్వర సారు ఆయన మన స్క్రీన్ షేర్ స్టార్ట్ చేశారు, కానీ ఏమవుతుందంటే నాకు కనబడట్లేదు. నాకు కనబడట్లేదు సార్. బాగా కనపడుతుంది సార్. నాకు కూడా ఎవరికైనా ఇప్పుడు ఒకసారి కనబడుతుంది అన్నారు, ఆ సార్ చెప్పాలా? అడ్వైజ్మెంట్ ఈ మామూలు ఫోన్ లో కూడా కనెక్ట్ అవ్వట్లేదు సార్. మామూలు ఫోన్ లో కనెక్ట్ అవుతుంది, దాని హిస్టరీ డిలీట్ చేసేయండి. చూడండి అయితే మల్లేశ్వరరావు సార్. సార్ మార్నింగ్ రండి సార్, చూద్దాం. ఓకేనా సార్? వస్తుంది, నో ప్రాబ్లం సార్, వస్తుంది. ఓకే సార్. బ్యాక్ వచ్చేయండి, టెలిగ్రామ్కి వచ్చేయండి, స్క్రీన్ స్టాప్ చేయండి. ఓకే సార్, కంటిన్యూ సార్. ఓకే ఇప్పుడు సార్ కనబడట్లేదు, ఏమైంది మీకు? మల్లేశ్వర సార్ కూడా అవ్వట్లేదు, అది కావట్లేదు సార్, కనబడట్లేదు. కాదు కదా, సార్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు అన్నారు. అయిందా సార్ మీది? కాదు మనకు కనబడట్లేదు, కానీ అతనికి ఓపెన్ అవ్వలేదా pvsmart.com? తెలియదు సార్. మల్లేశ్వరరావు సార్ మామూలు ఫోన్ లో కూడా ఓపెన్ అవ్వలేదు సార్. మామూలు ఫోన్ లో ఓపెన్ అవుతుంది సార్. ఓపెన్ ట్రై చేయండి. స్క్రీన్ ఓకే కానీ ఓపెన్ కావట్లేదు సార్. అది మళ్ళీ ఒకసారి చేయండి, మరి స్క్రీన్ షేర్ చేయండి. ఏమన్నా అప్డేట్ మళ్ళీ అప్డేట్ చేయాలా? లేదు సార్, లేదు, చేయండి. కనిపిస్తుందా సార్ స్క్రీన్? లేదు సార్, మాకు కనబడట్లేదు, నాకైతే కనబడట్లేదు. మాకు కనపడుతుందనా? కనిపించట్లేదు. ఐఫోన్ లోకి వెళ్ళొచ్చాను, ఇప్పుడు నాకు కనబడుతుంది. ఓకే, కంటిన్యూ సార్.
ఓకే శంకర్ సార్, తాటిపల్లి శంకర్ సార్ వచ్చి కనపడుతుంది కావచ్చు. సరే సార్ అడ్వైజ్ సార్ కనపడుతుంది సార్, నాకు కనపడుతుంది. సార్ అడ్వైజ్ ఇవ్వండి సార్. లోడింగ్ అని వస్తుంది. లోడింగ్ అవుతా ఉన్నది సార్. దాని ఒకసారి రిఫ్రెష్ చేయండి సార్, రిఫ్రెష్ చేయండి. చేశాను సార్, కింద లవ్ సింబల్ పక్కన రిఫ్రెష్ బటన్ ఉంది కదా. చేశాను సార్. ఓకే. సార్ నాకు కూడా అట్నే వస్తుంది సార్, ఓపెన్ కావట్లేదు. అయితే ఓపెన్ కావట్లేదు సార్. ఇందాక అప్డేట్ అని వస్తుంది సార్, అప్డేట్ అని చేయాలి సార్. ట్రస్ట్ వ్యాలెట్ కాదు సార్, అది మన పీవీసీ మెటా వెబ్సైట్ నెట్వర్కే స్లో ఉన్నట్టున్నది. లేదు సార్, అది ఫోన్ లో ప్రాబ్లం అయి ఉంటది మేబీ. ఏదైనా హిస్టరీ క్లియర్ చేయండి సార్, హిస్టరీ క్లియర్ చేసి పైన ఇంటి గుర్తు కొట్టండి సార్, ఇంటి గుర్తు కొట్టి డిస్కవర్ కాడికి వచ్చి హిస్టరీ పైన 3 చుక్కలు నొక్కండి. హిస్టరీ డిలీట్ చేసేయండి. ఇప్పుడు ఫేవరెట్స్ లో ఉన్నదా? సార్ .com కి వెళ్ళండి. ఐఓలోకి వెళ్ళి చూద్దాం సార్. వెళ్ళండి, ఐఓలోకి వెళ్ళి రండి. మరి ఐఓలోకి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళండి. కరెక్ట్. అక్కడి మీరు ఐఫోన్ లో చేస్తున్నారా సార్? ఐఫోన్ లో చేస్తున్నారా, మామూలు ఫోన్ లో చేస్తున్నారా? మామూలు ఫోన్ సార్. ఓకే ఓకే. సో అంతలోపు మీరు స్క్రీన్ షేర్ చేయకుండా ఎవరైనా ట్రై చేయండి సార్. మీకు ఓపెన్ అవుతుందా లేదా అనేది మీకు ఇందాకైతే నేను చేశాను. ఓపెన్ అవుతుంది సార్. ఓకే ఓకే, మీకు ఓపెన్ అవుతుంది సార్. ఇంకెవరైనా కూడా మీరు చూడండి సార్, మీరు ఇంకెవరైనా కూడా చూడండి, అలాగే ఓపెన్ అవుతుందా లేదా అనేది. ఎందుకంటే నేనైతే ఇంతకుముందు చేశాను మీ ఎదురుగానే లైవ్ లో. ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవుతుందా? సార్ మీకు ఓపెన్ అవుతుంది సార్. అట్లయితే నో ప్రాబ్లం, టైం తీసుకోవడం ఏం పర్లేదు. ఈ రోజు అప్డేట్ వచ్చింది కనుక మనకు టైం అయినా పర్వాలేదు అనమాట. గట్లా అప్డేట్ వచ్చినప్పుడు మనము ఎంత టైం అయినా తీసుకోవచ్చు. మొబైల్ మనము చూద్దాం, ఎందుకంటే కొత్త వాళ్ళకి కూడా తెలుసుకోవాలని ఉంటుంది, అందుకని. సో కాకపోతే ఇక్కడ ఒకటి, సీడ్ వాల్యూ లెవెల్కి అయితే రిలీజ్ అయి ఉందో 100 కాకపోతే మాత్రము మీరు వెయిట్ చేయాల్సిందే. 100 దాకా ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో వైట్ స్క్రీన్ వస్తుంది సార్. అది మీ ఫోన్ ప్రాబ్లమే సార్, మాకు అందరికి ఓపెన్ అవుతుంది. సార్ అది అప్డేట్ అని అడిగింది సార్, అప్డేట్ అని చేయాలా సార్? సార్ చేసినా నో ప్రాబ్లం చేయాలి, కానీ చేయకుండా కూడా ఓపెన్ అవుతుంది. చేయని ఫోన్ కూడా ఓపెన్ అవుతుంది సార్. ఓపెన్ అవుతుంది, మనకి ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే అప్డేట్ చేయొచ్చు ఇప్పుడు. ఎందుకంటే కొంత సమయం వరకు మాత్రమే కనపడలేదు. అది కొంత ట్రస్ట్ వాలెట్ అనేది కొంత సమయం వరకు మాత్రమే మనకు ఓపెన్ అవ్వలేదు. తర్వాత మళ్ళీ ట్రస్ట్ వాలెట్ అనేది వచ్చేప్పటికి వైట్ స్క్రీన్ వచ్చేస్తుంది సార్. చివరి దాకా వెళ్ళి వైట్ స్క్రీన్ వచ్చేస్తుంది. అది లోడింగ్ అయితా ఉన్నది సార్, పూర్తి కంప్లీట్ అయితలేదు. ఓకేనా? దాని గురించి ఇబ్బంది పడకండి సార్, రేపటి వరకు వెయిట్ చేయండి, ఏం కాదు. ఓకే 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 సార్. నో ప్రాబ్లం సార్. థ్యాంక్ యూ. రేపు వరకు మీరు వెయిట్ చేయండి, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇక్కడ సార్ స్క్రీన్ షేర్ బంద్ చేశారు. నేను కూడా ఒకసారి మీకు స్క్రీన్ షేర్ ఆన్ చేస్తున్నాను, చూడండి. ఇది ఇప్పుడు మీకు అందరికి కనబడుతుంది, చూడండి. ఇక్కడ లక్కీ సార్ ఇందాక మీకు కనబడలేదు కదా సార్, ఇప్పుడు మీకు కనబడుతుంది, చూడండి. లక్ష్మణ్ సార్ మీకు కనబడుతుందా ఇప్పుడు? పీవీసీ మెటా స్క్రీన్ షేర్ కనబడుతుందా సార్? కనబడుతుంది. ఓకే సార్, ఓకే సార్. చూసారు కదా ఎట్లా ఉంటాయంటే. ఇప్పటిదాకా నేను
నార్మల్ సామ్సంగ్ లో వచ్చాను, అందుకని చెప్పేసి మీకు కనపడలేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఐఫోన్ లో పీబీసీ మెటా డాట్ ఐఓ ఓపెన్ అవుతుంది, .com ఓపెన్ అవ్వట్లేదు. చూడండి .com. ఓకే, చూసాను. ఇది ఇక్కడ కనెక్ట్ చేస్తాను. బిఎన్బి కనెక్ట్ చేయమంటది. బిఎన్బి కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ అలాగే వచ్చేస్తాను అనమాట. చూడండి ఇక్కడ మీకు. అందుకే నేను ఇందులో చేయలేదు. అక్కడ సతీష్ సార్ నాకు కనబడలేదు సార్, నాకు కనబడలేదు అన్నా కానీ నేను మరి ఏం చేద్దాం, ఎందుకంటే ఇందులో అది కనెక్ట్ అవ్వట్లేదు. చూడండి ఇగో ఇలా వస్తుంది లోడింగ్ అని. ఇది ఐఫోన్ లో. ఎందుకంటే మొన్న దాకానేమో మనకు అంత బాగా వచ్చింది, ఇప్పుడేమో ఇవాళ మధ్యాహ్నం నుంచి వెళ్ళి ఇగో ఇట్లా తయారైంది. ఓకే, అంటే సార్ .io నుంచి వెళ్ళినా కూడా ఇలాగే వస్తుందా? .io సీడ్ ఫండ్ అలాగే వస్తుంది సార్. ఇప్పుడు చూడండి మళ్ళీ చేద్దాం. పీవీసీ మెటా .io. ఓకే, ఇప్పుడు చూడండి పీవీసీ మెటా .io చేస్తాను. కనబడుతుంది సార్, ఇప్పుడు కనబడుతుంది. ఇప్పుడు కనబడుతుంది సార్ మీకు. నేను చెప్పాను అప్పుడే మీకు, నేను ఐఫోన్ లోకి వెళ్ళి చేస్తే అందరికి కనబడుతుంది, కానీ సామ్సంగ్ చేసినప్పుడు అందరికి కనబడదు. ఇప్పుడు నేను ఐఫోన్ లోకి వెళ్ళి షేర్ చేసిన అనుకోండి, నాకు పీవీసీ మెటా .io ఓపెన్ అవ్వట్లేదు కదా. సో నేను ఎలా అని చెప్పేసి ఇందులోకి వచ్చాను అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ పీవీసీ మెటా .io ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నేను డైరెక్ట్ ఇక్కడ ఏం చేయాలా, కుడి సైడ్ టోకెన్ ఫార్మింగ్ కదా, క్లిక్ చేద్దాం, చూద్దాం మరి అట్లా డైరెక్ట్ ఇలాగ వెళ్ళిపోతే ఓపెన్ అవుతుంది, చూద్దాం. ఓ, ఇలా వెళ్ళాలి. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే డైరెక్ట్ కాకుండా ఇలా వెళ్ళాలన్నమాట. ఓకే, సో ఎనీవే, ఓకే టోకెన్. సో ఇక్కడ ఏదో ఒక వ్యాలెట్ మీ ఎదురుగా ఉన్నది ఓపెన్ చేసినా కానీ 65 మాత్రమే ఉంది. సో ఇది చేయరాదు. కరెక్ట్ సార్. ఇది మల్లేశ్వర సార్, మీరు ఏం చేయండి అంటే ఐఫోన్లోనే మొత్తం హిస్టరీ క్లియర్ చేసి పీవీసీ మెటా .ioలోకి వెళ్ళండి. వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళి అక్కడ కుడి సైడ్లో వస్తుంది కదా. ఇప్పుడు చూస్తున్నారా సార్, మీరు ఉన్నారా లైన్లో? ఉంటే కనుక మీరు ఆ ఫోన్లోకి వెళ్ళి రండి, కనబడుతుంది. ఇంకో 5-10 నిమిషాలు మనము ఎండ్ చేసుకుందాం. ఒకసారి చూడండి. ఇక ఫైనల్లీ ఐఫోన్ లో మీరు పీవీసీ మెటా .io ఓపెన్ చేసి అందులో నుంచి వెళ్ళి .com లోకి వెళ్ళండి. ఒకసారి స్క్రీన్ షేర్ చేయమంటారు సార్? చేయండి చేయండి చేయండి. అది మామూలు ఫోన్ లో అప్డేట్ అడిగింది సార్, అది అప్డేట్ చేస్తుంటే ఇప్పుడు అవుతున్నట్టు. స్క్రీన్ షేర్ కనిపిస్తుందా సార్ మీకు? మీరు ఐఫోన్ లోకి వెళ్ళి రండి, ఇది కట్ అయ్యి స్క్రీన్ షేర్ చేయండి. వెళ్ళి పీవీసీ మెటా .ioలోకి వెళ్ళి అందులో నుంచి వెళ్ళి టోకెన్ ఫామ్ లోకి వెళ్ళండి. అలాగైతే మీకు ఓపెన్ అవుద్ది. ఇందాక నేనే చెప్పాను ఓపెన్ అవ్వట్లేదని. సో ఇప్పుడు మీకు నార్మల్ ఫోన్కి వెళ్ళొచ్చారా, ఐఫోన్కి వెళ్ళొచ్చారా? ఇప్పుడు ఐఫోన్కి వెళ్ళి వచ్చారు సార్. పైన ఇంటూ కొట్టండి సార్. ఓకే ఓకే, ఓపెన్ అయింది, ఓపెన్ అయింది, కనబడుతుంది. పైన ఇంటూ కొట్టండి. .comకి వెళ్తున్నారు సార్. రమేష్ సార్, సార్కి అడ్వైజ్ ఇవ్వండి ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కనెక్ట్ వ్యాలెట్. పైన ఈ 2 ఉన్నాయి, సార్ తీసేయండి, 2 తీసేయండి, ఇంటూ కొట్టేయండి, పైన ఇంటూ కొట్టండి. .io పీవీసీ మెటా .ioకి వెళ్ళండి. కనెక్ట్ వ్యాలెట్. కింద రీలోడ్ చేయండి సార్.
చేశాను సార్. ఒకసారి హిస్టరీ డిలీట్ చేయించాను. చేయించాను సార్, ఆల్రెడీ ట్యాబ్లు ఉంటే చేయించాను. ఈ పైన 3 డాట్స్ నొక్కండి సార్. చేశాను సార్. ఈ ఈవీఎం నెట్వర్క్ బిఎన్బి. మళ్ళీ ఆ 1 నొక్కి ఇంటూ కొట్టండి. ఫ్రెష్ గా రాయండి సార్, పైన టైప్ చేయండి. ఫేవరెట్ కాకుండా ఇక్కడ psmeta.io. సెర్చ్ చేశారా సార్? చేశాను. ఇది సెర్చ్ చేస్తే ఇట్లా వచ్చింది సార్. మళ్ళీ అక్కడ .io దగ్గర టచ్ చేయండి, పోతుంది సార్, ఓపెన్ అవుతుంది. ఇప్పుడు బిఎన్బి కనెక్ట్ చేయాలా? బిఎన్బి కనెక్ట్ చేయండి. బిఎన్బి టచ్ చేయండి. ఇప్పుడు కనెక్ట్ చేయాలా? చేశారు సార్. ఓకే, నో ప్రాబ్లం సార్. ఇలా అయితే ప్రాబ్లం లేదు, టెన్షన్ పడకండి. మీరు దాన్ని హిస్టరీ అంతా క్లియర్ చేసి తర్వాత స్విచ్ ఆఫ్ చేసి తర్వాత చేయండి. ఇంకా ఎందుకంటే అందరి టైం కూడా మనం తీసుకోవడం కరెక్ట్ కాదు కదా, ఇంకేమైనా చెప్తారేమో అన్నట్టు చెప్తారు కదా. సో మీరు పార్ట్నర్స్ చూసారు కదా ఈరోజు అప్డేట్. సో మళ్ళీ సార్ ఏం పర్లేదు సార్, మనకు అది మీకు తెల్ల వరకైనా లేకపోతే రేపు పొద్దున వరకైనా అంతా క్లియర్ అయిపోతుంది, టెన్షన్ పడద్దు. అదేం మన ప్రాబ్లమే, ఎందుకంటే సిస్టమ్ ప్రాబ్లం ఉంటే అందరికీ ఓపెన్ కాదు. కొందరికి ఓపెన్ అవుతుంది, కొందరికి ఓపెన్ అవ్వట్లేదు. అంటే దాని అర్థం ఏంటంటే మన దగ్గర చిన్న ప్రాబ్లం ఉంటుంది, అదేం పెద్దగా తెలుసుకోవద్దు. చూడండి, మధ్యాహ్నం నాకు కూడా .com ఓపెన్ కాలేదు. సో ఐవల్ నుంచి వెళ్ళినా కూడా ఓపెన్ కాలేదు, కానీ ఇప్పుడు ఐవల్ నుంచి వెళ్తే .com అనేది కూడా ఓపెన్ అయ్యింది. దాని గురించి వేరే అవ్వాల్సిన పని లేదు. సో నేను పార్ట్నర్స్ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే రేపు మనం క్లియర్ చేసుకుందాం, ఏదైనా మీరు అడగచ్చు. సో నేను ఇప్పటికీ మిమ్మల్ని అడిగాను, ఏమన్నా మీరు అడగాలంటే అడగండి అని చెప్పేసి. సో మరి థ్యాంక్ గాడ్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో మరి ఇంకా మళ్ళా మనం 1 week లో ఇంకొక అప్డేట్ కూడా మనం చూడబోతాము. మరి అదేంటి అనేది కూడా చూద్దాం, ఎందుకంటే pvcmeter.io లో కూడా మనకు మరి అప్డేట్ రావాల్సింది ఉంది. త్వరలోనే అది కూడా వస్తుంది మనకు. సో మంచి అప్డేట్ చూడాలనుకుందాం, ఎందుకంటే మళ్ళీ ఆ అప్డేట్ వచ్చిన తర్వాత విత్డ్రాల్ అప్డేట్ రావాలి మళ్ళీ, కరెక్ట్ కదా. సో విత్డ్రాల్ అప్డేట్ కూడా త్వరలోనే రావాలని కోరుకుంటూ, సో ఇక మనందరం మరి రేపు మళ్ళీ మనందరం కలుసుకుందాం. సో ఎవరికి ఏం డౌట్స్ లేవని అనుకుంటున్నాను. థ్యాంక్ గాడ్ అందరికి అర్థమైంది. సో జై పీవీసీ మెటా, పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ. మరొక విషయం చెప్పడం మర్చిపోయారు సార్. సో థ్యాంక్ యూ. ఈ రోజు మరి ఎవరైతే అందరు వచ్చిన వారికి, తర్వాత ప్లాన్ ప్రజెంటేషన్ చేయడానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున బిగ్ థ్యాంక్ యూ చెప్తూ సెలవు ఇస్తున్నాను. థ్యాంక్ యూ.